సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో నేర్చుకున్నదేంటంటే గనక, ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ అనేది మనం నేర్చుకున్నామమ్మా. 17.3 ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ సాలరీ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఫార్మాట్ ఆఫ్ కాలిక్యులేటింగ్ సాలరీస్, ఇన్‌కమ్ ఫ్రమ్ సాలరీస్‌ని ఎలా కాలిక్యులేట్ చేయాలనే ఫార్మాట్ నేర్చుకున్నాం. అలాగంటే 17.1లో ఇక్కడ చూపించినట్టు 17.1లో మనకున్న ఐటెమ్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి, ఒకవేళ ఎగ్జంప్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే సెక్షన్ 10లో ఎగ్జంప్షన్స్ ఉంటాయనుకున్నాం. ఆ సెక్షన్ 10లో చెప్పిన జనరల్ ఎగ్జంప్షన్స్ అన్నమాట. సో, సెక్షన్ 10లో చెప్పిన జనరల్ ఎగ్జంప్షన్స్ ఏమన్నా ఉంటే మైనస్ చేసేసిన తర్వాత మనకి గ్రాస్ సాలరీ వస్తది. ఎగ్జంప్షన్‌కి, డిడక్షన్‌కి తేడా తెలుసుకున్నాం మనం. ఎగ్జంప్షన్ అంటే అసలు ఫస్ట్ ఇన్‌కమ్‌లోనే ఇంక్లూడ్ చేయంది ఎగ్జంప్షన్. డిడక్షన్ అని చెప్పేసనంటే గనక మనం ఏమనుకున్నాం అంటేనమ్మా, ఫస్ట్ ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ చేసి, ఆ తర్వాత మైనస్ చేస్తాం డిడక్షన్. గ్రాస్‌లోకి ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అందులోంచి మనం మైనస్ చేస్తది డిడక్షన్ అని చెప్పేసి చెప్పుకున్నామమ్మా. సో, ఇక్కడ ఎగ్జంప్షన్స్ మనకి డిడక్షన్స్ మనకి 2 టైప్స్ ఆఫ్ డిడక్షన్స్ ఉన్నాయమ్మా. ఒకటేంటంటే గనక ఇక్కడ మనం టోటల్ ఇన్‌కమ్ మనం టోటల్ ఇన్‌కమ్ కంప్యూట్ చేసేటప్పుడు గ్రాస్ టోటల్ ఇన్‌కమ్ నుంచి మనం డిడక్షన్స్ మైనస్ చేస్తాం. ఆ డిడక్షన్స్‌ని స్పె జనరల్ డిడక్షన్స్ అని చెప్పేసనంటారు. అలా కాకుండా ఇప్పుడు మనకి సెక్షన్ 16కి సంబంధించిన డిడక్షన్స్ ఉన్నాయంటే గనక వాటిని స్పెసిఫిక్ డిడక్షన్స్ అంటారు. స్పెసిఫిక్ డిడక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్‌కమ్ ఫ్రమ్ సాలరీస్ అనుకుంటాం. అలాగే సెక్షన్ 10లో కూడా ఎగ్జంప్షన్స్ ఉంటాయమ్మా. అవి ఇక్కడ జనరల్ ఎగ్జంప్షన్స్. ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు సాలరీకి సంబంధించినవి అన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోతామమ్మా. ఎగ్జంప్షన్స్ గురించి మనం మాట్లాడుకోబోతాం. ఓకే. రైట్. సో, సెక్షన్ 16 డిడక్షన్స్‌లో మనం మాట్లాడుకున్నయి ఏంటంటే గనక 16(1)A స్టాండర్డ్ డిడక్షన్ ఆర్ మనకి అడ్హాక్ డిడక్షన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. అదెంత అంటే 50,000 రూపీస్ ఆర్ సాలరీ, గ్రాస్ సాలరీ విచ్ ఎవర్ ఈస్ లెస్. ఏది తక్కువైతే అదే అని చెప్పేసి మనం చెప్పుకున్నామమ్మా. అలాగే సెక్షన్ 16(2) ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్. ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ గనక వచ్చినట్లయితే ఫస్ట్ మనం దాన్ని ఇన్‌కమ్‌లో ఇంక్లూడ్ చేసి, ఆ తర్వాత మైనస్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ డిడక్షన్ అనేది మనకి ఎవరిస్తారు అని చెప్పేసనంటే గనక ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ డిడక్షన్ ఎవరికిస్తారు అని చెప్పేసనంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఇస్తారనుకున్నామమ్మా. ఎంత వరకు ఇస్తారంటే గనక 5,000 రూపీస్ ఆర్ 1/5 ఆఫ్ ది సాలరీ ఆర్ యాక్చువల్ ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ రిసీవ్డ్ విచ్ ఎవర్ ఈస్ లెస్. ఏది తక్కువ ఉంటే అది ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ ఎంతుంటే దాంట్లోంచి ఎంతొస్తే దాంట్లోంచి ఈ విచ్ ఎవర్ ఈస్ లెస్‌ని మనం మైనస్ చేస్తాము. ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్‌ని యుటిలైజేషన్‌తో మనకి అసలు సంబంధం లేదు. ఒకవేళ క్వెషన్‌లో మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి యుటిలైజేషన్ ఇస్తే గనక యుటిలైజేషన్ అనేది కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు అనుకున్నాం. తర్వాత 16(3)లో మనకేమంటాడంటే ప్రొఫెషనల్ టాక్స్ అంటున్నాడమ్మా. ప్రొఫెషనల్ టాక్స్ పెయిడ్. అమ్మా, పే చేస్తే అలౌ చేస్తారు. జనరల్‌గా లోకల్ టాక్సెస్, లోకల్ గవర్నమెంట్ లెవీ చేసే టాక్సెస్ ఏమైనా ఉన్నాయంటే గనక అవి జనరల్‌గా మనకి ఎలా చెప్తాడంటే గనక అక్కడ పే చేస్తే అలౌ చేసే రకంగానే చెప్తాడమ్మా. పేమెంట్ బేసిస్. సార్, లాస్ట్ ఇయర్‌కి సంబంధించింది పే చేశాను ఈ ఇయర్‌లోని. లాస్ట్ ఇయర్ డ్యూ బేసిస్‌లో అలౌ చేస్తారా? డ్యూ బేసిస్ అనేదే లేదు. పే చేస్తేనే అలౌ చేస్తారు. సో, ఎప్పుడైనా పే చేయొచ్చా సార్? లాస్ట్ ప్రీవియస్‌లో ఎప్పుడైనా పే చేయొచ్చు, లేదా ఫ్యూచర్‌లో పే చేయొచ్చు. పే చేస్తే అలౌ చేస్తారమ్మా. సో, మళ్ళీ ఇక్కడ పే చేస్తే అలౌ చేసి మళ్ళీ డ్యూ బేసిస్‌లో ఫ్యూచర్‌లో అలౌ చేస్తారంటే అలౌ చేయరు. సో, కాబట్టి ఇక్కడ ఓన్లీ పే చేస్తేనే అలౌ చేసే కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నామమ్మా. ఓకే. ఒకవేళ ప్రొఫెషనల్ టాక్స్ ఎవరి లయబిలిటీ సార్ అంటే ఎంప్లాయీ లయబిలిటీ. ఎంప్లాయీ లయబిలిటీ గనక ఎంప్లాయర్ పే చేస్తే గనక అప్పుడేమంటున్నారమ్మా, ఫస్ట్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ యాస్ ఇన్‌కమ్. అంటే సాలరీలోకి ఇన్‌కమ్ కింద ఇంక్లూడ్ చేస్తారంట. ఎ ఎ ఎలాగ ఇంక్లూడ్ చేస్తారు సార్? అంటే ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయీ మెట్ బై ఎంప్లాయర్ అని చెప్పేసనంటే గనక దాన్ని పర్క్విజిట్స్‌లో స్పెసిఫిక్‌గా క్లాజ్ ఉంటదమ్మా. అది పర్క్విజిట్ కింద మనం సాలరీలో యాడ్ చేస్తామంట. సో, పర్క్విజిట్ కింద యాడ్ అయితే గనక ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? డిడక్షన్ నుంచి మైనస్ చేస్తాం. సో, పే చేస్తే అలౌ చేసే కేసెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం 16(3)లో. ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్ కాలిక్యులేషన్‌లో 1/5 ఆఫ్ ది సాలరీ అన్నప్పుడు సాలరీ మీన్స్ అంటే బేసిక్ సాలరీ అనుకున్నాం. సాలరీని వేరు వేరు విధాలుగా అంటే వేరు వేరు చోట్ల వేరు వేరు విధాలుగా మనం డిఫైన్ చేసుకుంటా వెళ్తామని చెప్పేసని మనం మాట్లాడుకున్నామమ్మా. ఇక్కడ బేసిక్ సాలరీ మాత్రమే తీసుకుంటాము ఎంటర్‌టైన్‌మెంట్ అలవెన్స్‌లోని. ఓకే. రైట్. సో, దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనం చేసామమ్మా. ఓకే. రైట్.
ఇంకొక చిన్న ప్రాబ్లం చేసి మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదామమ్మా. మా దిలీప్. ప్రాబ్లం నెంబర్ 4 చదవమ్మా. మా ప్రాబ్లం నెంబర్ 4 ఇల్లస్ట్రేషన్ లో నీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అమ్మా వినిపిస్తుందా నేను మాట్లాడే మాట? దిలీప్. నెక్స్ట్ మానస. Sir. Problem number 4. Mr. Desai, an employee of government, gets rupees 20,000 as entertainment allowance for the year, out of which he spends 2,000 for official purposes, rupees 3,200 for personal purposes, and saves the balance rupees 14,800. 1/5 of his basic salary amounts to 8,000. Compute the taxable entertainment allowance. ఓకే, టాక్సబుల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కావాలంట. సో అసలు మనం ఎంటర్టైన్మెంట్ 16(2) ప్రకారం ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఎంత ఇస్తామమ్మా? 5,000 1/5 or 1/5 of the salary అంటే ఎంత చెప్పాడు? డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేసి చెప్పాడు 8,000 అని. or actual entertainment allowance received. Yes sir. Whichever is less అంటే ఎంతమ్మా? 5,000 sir. సో 5,000 టోటల్ గా మనకు వచ్చిన అమౌంట్ 20,000 అయితే అందులోంచి 5,000 మనకి ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది. 16(2) సారీ డిడక్షన్ వస్తుంది 16(2) ప్రకారం. సో తీసేస్తే ఎంత ట్యాక్సిబుల్ అవుతుందమ్మా? 15,000 సార్. మరి ఇక్కడ స్పెండింగ్ గురించి చెప్పాడు, అఫీషియల్ పర్పస్ కోసం, పర్సనల్ పర్పస్ కోసం అని చెప్పేసి దాంతో సంబంధం ఏమైనా ఉందా? లేదు సార్, కన్సిడర్ చేయం సార్. సో అది అన్నెసరీ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చినట్టు అర్థమవుతుందా? Yes sir. It is not an entertainment allowance deduction is not dependent on the actual spending of the amount. Spending తో సంబంధం లేదు. ఇచ్చిన కండిషన్స్ లో ఎక్కడ కూడా స్పెండ్ చేస్తే అలౌ చేస్తానని చెప్పేసి ఎక్కడ చెప్పట్లేదు. ఓకే yes sir. నెక్స్ట్ సెక్షన్ 10 లో జనరల్ ఎగ్జామ్షన్స్ ఉంటాయమ్మా. ఆ జనరల్ ఎగ్జామ్షన్స్ లో ఇప్పుడు శాలరీస్ కి సంబంధించిన ఎగ్జామ్షన్స్ అనేవి ఏమి ఇచ్చారనేవి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో డిడక్షన్స్ తర్వాత మనం నెక్స్ట్ మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఎగ్జామ్షన్స్. ఓకే రైట్. సో వాల్యూ ఆఫ్ ట్రావెల్ కన్సెషన్ ఆర్ అసిస్టెన్స్. అమ్మా చూడమ్మా, సెక్షన్ 10(5) రెడ్ విత్ రూల్ 2B అని చెప్పేసి అని చెప్తున్నాడు. అంటే నార్మల్ గా అక్కడ వాల్యూ ఆఫ్ ది ట్రావెల్ కన్సెషన్ ఆర్ అసిస్టెన్స్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది అని మాత్రమే సెక్షన్ 10 సబ్ సెక్షన్ 5 చెప్తుందమ్మా. ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మనకి ఈ పర్టికులర్ ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి మనకి ఎవరు చెప్తున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెప్తుంది. కానీ దీని క్యాలిక్యులేషన్ అంటే దీని ఇన్కమ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దీని మీద ఈ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మాత్రం ఎవరు చెప్తున్నారంట? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తారు సార్ అంటే CBDT విల్ ఫ్రేమ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అండర్ ది పవర్స్ గివెన్ బై ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇచ్చిన పవర్స్ ని బేస్ చేసుకుని మనకి ఏం చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనేవి ఫ్రేమ్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, సో ఇక్కడ వాల్యూ ఎలా డిటర్మైన్ చేయాలి సార్ అంటే ట్రావెల్ కన్సెషన్ ఆర్ అసిస్టెన్స్ కి మనకి ఇచ్చినట్లయితే ఎంప్లాయర్ ట్రావెల్ కన్సెషన్ అసిస్టెన్స్ ఇచ్చాడంట. అలాంటప్పుడు దాని మీద ఎంత ట్యాక్సబుల్ చేయాలి, ఏ వాల్యూ ట్యాక్సబుల్ చేయాలి, అసలు వాల్యూ అనేది ట్యాక్సబుల్ అవుతుందని చెప్తుంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఆ వాల్యూ ఎలా వస్తుంది అనేది క్యాలిక్యులేషన్ ఎక్కడ చెప్పారంట? రూల్ 2B లో మనం చెప్పారంట. అందుకోసం అని చెప్పేసి మనం సెక్షన్ 10(5) రెడ్ విత్ రూల్ 2B అని చెప్పేసి చదువుకోవాలమ్మా. ఈ రెండింటిని కలిపితేనే ఇక్కడ వాల్యూ అనేది మనకి ఎలా డెరైవ్ చేసామని చెప్పేసి మనకి వస్తుంది. ఓకే రైట్. సో బిఫోర్ దట్ వాల్యూ ఆఫ్ ఏమన్నారమ్మా? ట్రావెల్ కన్సెషన్ ఆర్ అసిస్టెన్స్.
ఒక్కసారి దీని గురించి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మాట్లాడుకున్న తర్వాత ఫర్దర్ గా మనం వెళ్దాం. మా శివ మార్కండేయులు ఎస్ సార్. ఒక విషయం చెప్పు. నీ ఎంప్లాయర్, నువ్వు ఒక ఎంప్లాయీ అమ్మా. ఈ ఎంప్లాయర్ ఏం చెప్పాడంటే గనక ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద ట్రావెల్ కన్సెషన్. నీకు ట్రావెల్ కన్సెషన్ అనేది నేను ఇస్తాను, ఎక్కడికైనా ఊరు వెళ్ళు అని చెప్పేసి నీకు చెప్తున్నాడంటమ్మా నీ ఎంప్లాయర్. ఓకే, ఎస్ సార్. రైట్. ఇందులో కన్సెషన్ ఆర్ అసిస్టెన్స్ అనేది ఏముంటుంది చెప్పు. అంటే బెనిఫిట్ అంటే ఏముంటది? బెనిఫిట్ అంటే ఫ్రీగా అమౌంట్ ఇస్తున్నారు కదా సార్ అక్కడ టూర్కి వెళ్ళడానికి. అవునమ్మా, అంటే దేనికి అమౌంట్ ఇవ్వచ్చు. నీ ఎంప్లాయర్ మంచోడు అనుకో, ఫస్ట్ ట్రావెల్ టికెట్స్ ఇస్తాడు, అంతేనమ్మా? ఎస్ సార్. ట్రావెల్ Yes, టికెట్స్ ఇస్తాడు. ట్రావెల్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? ఏదర్ ఏరోప్లేన్, బస్, ట్రైన్, బస్, బై ట్రైన్, బై బస్ ఆర్ ఎనీ అదర్ ట్రాన్స్పోర్ట్, అంతేనా? ఎస్ సార్. ఇంకా సో ట్రావెల్ టికెట్స్ అక్కడ ఎవరికి ఇస్తాడు? ఎంప్లాయీకి ఇస్తారు సార్. ఎంప్లాయీ ఒక్కడికైనా? ఎంప్లాయీ ఒక్కడే వెళ్ళడమన్నా లేకపోతే ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళమన్నా? ఫ్యామిలీ కూడా సార్. ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు సార్. ట్రావెల్ టికెట్స్ ఎవరికి? ఫ్యామిలీ, ఎంప్లాయీ అలాంగ్ విత్ ఫ్యామిలీ. ఇవ్వచ్చు, ఇవ్వడానికి లేదమ్మా. ఇవ్వచ్చు సార్. రైట్. ఇంకా అక్కడ ఏ ఫుడ్ ఖర్చు మొత్తం ఇవ్వచ్చు సార్. ఫుడ్, ట్రావెల్, ఫుడ్, నెక్స్ట్ అకామిడేషన్, ఎస్ సార్. అంతేనమ్మా? ఎస్ ఈ సార్. మూడే కదా మేజర్ ఎక్స్పెన్సెస్. ట్రావెల్, ఫుడ్, Yes, sir. అకామిడేషన్. అక్కడ షాపింగ్ కూడా డబ్బులు ఇవ్వచ్చా? ఇవ్వచ్చు సార్ కావాలంటే. ఎంప్లాయర్ మంచోడు అయితే ఇచ్చాడు అనుకుందాం. ఓకే, సో ఇవన్నీ Yes, కూడా sir. మనకి ట్రావెల్ టికెట్స్, ఫుడ్, అకామిడేషన్, షాపింగ్ మొత్తం అన్నిటికీ కూడా నా ఎంప్లాయర్ డబ్బులు ఇస్తున్నాడు. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇలాగా బై ట్రావెల్ ఎలాగైనా ఇవ్వచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఫ్యామిలీ, మనకే కాకుండా మన ఫ్యామిలీ మొత్తానికి ఇవ్వచ్చు. ఇంకా సంవత్సరానికి ఎన్నిసార్లు ఇవ్వచ్చు? ఇన్సార్ అన్న వచ్చు సార్, ఎంప్లాయర్ ఇష్టం. n నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇన్ ఏ ఇయర్, అంతేనమ్మా? ఎస్ సార్. ఒక ఇయర్ లో n నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చా? ఎస్ సార్. ఎన్నిసార్లు నువ్వు ట్రావెల్ చెయ్యని చెప్పేసి అని ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఇచ్చిన ప్రతిసారి ఎగ్జామ్షన్ ఇస్తారమ్మా. గవర్నమెంట్ మనకి ఎన్నిసార్లు అయితే వీడు ఎంప్లాయర్ మంచోడయ్యి ఎంప్లాయర్ ఎన్నిసార్లు అయినా సరే మనకి ఇస్తున్నాడు, ఎంప్లాయర్ ఎన్నిసార్లు అయినా సరే ఎంతైనా సరే ఖర్చు పెడుతున్నాడు, ఎంతైనా సరే మనకి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఇది ఇస్తున్నాడు. నా ఒక్కడికే కాదు, నా ఫ్యామిలీకి, నా రిలేటివ్స్ అందరినీ కూడా తీసుకెళ్ళమంటున్నాడు అని చెప్పేసి అంత అమౌంట్ ఇచ్చినా సరే ఇక్కడ ఇదంతా కూడా బెనిఫిట్ కింద కదా యాడ్ అవుతుంది, బెనిఫిట్ కింద కదా వస్తుంది. ఎస్ సార్. ఈ బెనిఫిట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ బెనిఫిట్ మొత్తాన్ని ట్యాక్స్ చేస్తారా, వదిలేస్తారా అంటే ఇందులో ఈ బెనిఫిట్ లో కొంతవరకు మాత్రమే ఎగ్జామ్షన్ ఇస్తారంట. ఏం చేస్తారంటమ్మా? కొంతవరకు మాత్రమే, సమ్ టు సమ్ ఎక్స్టెంట్ ఎగ్జామ్షన్ ఇస్తారంట అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 5. ఓకే, సో టు దట్ ఎక్స్టెంట్ మాత్రమే 10 సబ్ సెక్షన్ 5 లో ఎగ్జామ్షన్ ఇస్తారంట. ఒకవేళ ఎగ్జామ్షన్ మించి గనక మీకు గనక అమౌంట్ వస్తే అదంతా ఏమవుతుందమ్మా? టాక్సబుల్ అవుతుందంట. మరి అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్ సార్. ఇక్కడ 10(5) కి మించి మనకి అమౌంట్ వస్తే గనక టాక్సబుల్ అవుతుంది. మరి ఇక్కడ మనం చెప్పుకున్న వాటిల్లో ఎంత వరకు మనకి ఎగ్జామ్షన్ అనేది ఇస్తారు? ట్రావెల్ కి ఎంత, ఫుడ్ కి ఎంత, అకామిడేషన్ కి ఎంత, లేకపోతే షాపింగ్ ఎంత, ఇంకా మిగతా అమౌంట్స్ కి ఎంత ఎంత ఇస్తారు?
ఫ్యామిలీ అంటే ఎంతమందిని తీసుకెళ్లొచ్చు, ఎంతవరకు తీసుకెళ్తే మనకి ఎగ్జామ్షన్ ఇస్తారు, ఎంతవరకు ఎగ్జామ్షన్ ఇస్తారు. నా ఎంప్లాయర్ ఎంతైనా ఇవ్వనివ్వండి అమ్మా, ఎంత ఇచ్చినా సరే ఇదంతా ఏమైపోతుంది ట్యాక్సబుల్. కానీ అందులో టు దట్ ఎక్స్టెంట్ 10(5) లో చెప్పినంత వరకు మాత్రమే ఏమొస్తుందంట ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. మిగిలినంత ఏమైపోతుందమ్మా ట్యాక్సబుల్ అయిపోతుంది. అంతేనా? సో ఇక్కడ సంవత్సరంలో ఎన్నిసార్లు ఇస్తున్నాడు నా ఎంప్లాయర్, అన్నిసార్లకి ఎగ్జామ్షన్ వస్తుందా? రాదు. అంటే ఇక్కడ మనం చెప్పుకున్న ప్రతి ఆస్పెక్ట్ లోని రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయంట. ఎక్కడ ఉంటాయంటమ్మా ఎగ్జామ్షన్ అంటే సెక్షన్ 10(5) లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయంట. సో అంతవరకు మాత్రమే ఇస్తాము అని చెప్పేసాను. ఓకే రైట్. ఇప్పుడు అది మనం చూడబోతున్నాం అమ్మా. ఓకే చూడమ్మా, ఆఫ్ చేసి. లీవ్ ట్రావెల్ కన్సెషన్ రిసీవ్డ్ బై ఆర్ డ్యూ టు an individual from his employer or former employer, okay, for himself and his family in connection with the proceedings on leave to any place in India, after retirement of service or after termination of his service shall be exempted. అమ్మా ఇక్కడ ప్లేస్ ఆఫ్ ట్రావెల్ ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ ప్లేస్ ఆఫ్ ట్రావెల్ అనేది ఎక్కడ ఉండొచ్చు, ఇక్కడ నీ ఎంప్లాయర్ నీ ప్లేస్ ఆఫ్ ట్రావెల్ ఇండియాలోనే ఫిక్స్ అయ్యేలా. ప్లేస్ ఆఫ్ ట్రావెల్ ఎనీ ప్లేస్. మా శివ మార్కండేయులు ఇక్కడ ప్లేస్ అనేది ఎక్కడ ఇండియాలోనే ఉండాలని ఉందా, ఎక్కడైనా ఉండొచ్చా? నీ ఎంప్లాయర్ నేను పంపించేది అవుట్ సైడ్ ఇండియా కూడా పంపించచ్చా? పంపించచ్చు. కాకపోతే నీకు ఎగ్జామ్షన్ ఇచ్చే చోట 10(5) లో వాడు ఏం చెప్తున్నాడు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కాకపోతే ఎప్పుడు నేను ఎగ్జామ్షన్ ఇస్తాను ఇఫ్ ట్రావెల్ ప్లేస్ ఎక్కడంటమ్మా ప్లేస్ ఇన్ ఇండియా. ఎక్కడ ఉండాలంట అవుట్ సైడ్ ఇండియాలోకి వెళ్తే కనుక మొత్తం కూడా ఏమైపోతుంది, ఆ బెనిఫిట్ వాల్యూ అంతా కూడా ఏమైపోతుందమ్మా ట్యాక్స్ అయిపోతుందంట. ఎగ్జామ్షన్ అనేది రాదు. ఓకే సో ఇక్కడ రెస్ట్రిక్షన్స్ మాట్లాడుకుంటున్నాం. రెస్ట్రిక్షన్స్ లో ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఏంటమ్మా, అదర్ కంట్రీకి వెళ్తే కనుక ప్లేస్ షుడ్ బి ఇన్ ఇండియా, ప్లేస్ ఆఫ్ ట్రావెల్ షుడ్ బి ఇన్ ఇండియా. ఓకే నెక్స్ట్ ఇంకేం చెప్పాడు చూద్దాం. ఓకే టు ఏ లీవ్ ఆన్ ఏ లీవ్ ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. ఒకవేళ లీవ్ లో వెళ్తే కనుక ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా. అలాగే ఒకవేళ రిటైర్ అయిపోయిన తర్వాత వెళ్ళినా సరే అప్పుడు కూడా అమౌంట్ ఇవ్వచ్చు, ఎవరు ఎంప్లాయర్ అమౌంట్ ఇవ్వచ్చు. అలా ఇస్తే కనుక అప్పుడు కూడా మనకి ఏమి ఇస్తున్నాడు, అక్కడ కూడా ప్లేస్ అనేవి ఎక్కడ ఉండాలి, ఇన్ ఇండియాలోనే ఉండాలంట. ఓకే రైట్. సో ఎవరెవరికి ఇస్తున్నాడు అంటమ్మా, హిమ్సెల్ఫ్ అంటే ఎంప్లాయీకి అండ్ హిజ్ ఫ్యామిలీ అని చెప్పేసి అని అన్నాడు. సార్ ఫ్యామిలీ అంటే ఏంటి అని చెప్పేసి అంటే, సో ఫ్యామిలీని అంటే మొత్తం అందరిని ఇంక్లూడ్ చేయడం, కొంతమందిని మాత్రం ఇంక్లూడ్ చేస్తున్నాడమ్మా. చాలా జాగ్రత్తగా చూడండి ఎవరు చెప్తున్నట్టు చూడండి. స్పౌస్ ఫ్యామిలీ ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ ప్రొవిజన్ మీన్స్ స్పౌస్. స్పౌస్ అంటే హస్బెండ్ కి, ఇప్పుడు మేల్ ఎంప్లాయీ అనుకుంటే కనుక వాడి వైఫ్ స్పౌజ్ అవుతుందమ్మా. అదే ఫీమేల్ ఎంప్లాయీ అనుకుంటే వాడి హస్బెండ్ స్పౌజ్ అవుతారమ్మా. స్పౌజ్ అండ్ చిల్డ్రన్, మా స్పౌజ్ అండ్ చిల్డ్రన్ ఇంక్లూడింగ్ అడాప్టెడ్ చైల్డ్. మనం కనకపోయినా మనం పెంచుకుంటున్న చిల్డ్రన్ అయినా సరే మనకి ఇంక్లూడ్ అవుతారంట. రైట్. సో చిల్డ్రన్ కూడా రెస్ట్రిక్షన్ ఉంటుందమ్మా, ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇక్కడ మనకి కన్సెషన్ ఇవ్వడు. సో స్పౌజ్ అండ్ చిల్డ్రన్. ఓకే నెక్స్ట్ the parents, brothers, sisters of the individual or any of them wholly or mainly depend on the individual. మన జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. సో ఇక్కడ wholly or mainly dependent అంటే వాళ్ళు మళ్ళీ విడిగా జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఎర్నింగ్ కెపాసిటీలో ఉన్నారంటే కనుక దే ఆర్ డిపెండెంట్ లోకి రారమ్మా. అంటే వీడు సంపాదించే సంపాదన మీద వాళ్ళు కూడా కూర్చొని తింటున్నారు అనుకుంటే కనుక వాళ్ళని మాత్రమే మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరంట, పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవరు కూడా హోల్లీ ఆర్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ ది ఇండివిజువల్. వాళ్ళు వీడి మీద డిపెండ్ అయి ఉండాలంట. అలా డిపెండ్ అయిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ ఏమవుతారంటే ఆ ఫ్యామిలీలోకి వస్తారంట. సార్ నా స్పౌజ్ ఉన్నారు, ఆవిడ జాబ్ చేస్తున్నారు అనుకుంటే కనుక వాళ్ళు ఇంక్లూడ్ అవుతారా అని చెప్పేసి అంటే ఎస్. వాళ్ళకి గురించి డిపెండెంట్ గురించి మనం మాట్లాడట్లేదమ్మా. స్పౌజ్ చిల్డ్రన్ గురించి డిపెండ్ అయినా డిపెండెంట్ కాకపోయినా కానీ పేరెంట్స్, సిస్టర్స్, బ్రదర్స్ అయితే కనుక ఖచ్చితంగా హోల్లీ ఆర్ మెయిన్లీ డిపెండెంట్ అయితే మాత్రమే. అంటే సపోజ్ నా పిల్లలు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు అనుకోమ్మా, వాళ్ళు నా మీద డిపెండెంట్ గా లేరు. లేకపోతే నా వైఫ్
ఇక్కడ జాబ్ చేస్తుంది, షీఈస్ నాట్ ఏ డిపెండెంట్ ఆన్ మీ అనుకుంటే కనుక అక్కడ డిపెండెన్సీ రూల్ అనేది చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్పౌస్ అండ్ చిల్డ్రన్ దగ్గర వెదర్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. కానీ అదే పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు హోల్లీ ఆర్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ ది ఇండివిజువల్ అయితే మాత్రమే ఇక్కడ మనకి ఏం చేస్తున్నారమ్మా ఎగ్జామ్షన్ అనేది ఇస్తారంట. ఫ్యామిలీ అని చెప్పేసి చెప్పి ఎగ్జామ్షన్ అనేది మనకి ఇస్తాము అని చెప్పేసి చెప్పారమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ ప్లేస్ అనేది ఇండియాలో ఉండాలనే ఫస్ట్ రెస్ట్రిక్షన్. తర్వాత ఫ్యామిలీ అంటే అందరూ ఇంక్లూడ్ అవ్వరు, సో ఫ్యామిలీ రెస్ట్రిక్షన్. సో సెకండ్ రెస్ట్రిక్షన్ ఏంటంటమ్మా ఫ్యామిలీ. ఓకే ఫ్యామిలీ అంటే ఎవరంట స్పౌస్ అండ్ చిల్డ్రన్. మా చిల్డ్రన్ కి ఇంకా రెస్ట్రిక్షన్ చూడలేదు మనం, ఎంతమంది ఉండాలో చెప్తాడు. సో ఇక్కడ ఇది డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. ఓకే డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. ఓకే తర్వాత స్పౌస్ అండ్ చిల్డ్రన్ తర్వాత పేరెంట్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే కనుక వీళ్ళు మాత్రం హోల్లీ అండ్ మెయిన్లీ డిపెండెంట్ అయితే మాత్రమే, ఓన్లీ అండ్ ఓన్లీ మెయిన్లీ డిపెండెంట్ అయితే మాత్రమే ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడంటమ్మా ఇంక్లూడ్ చేస్తారు ఫ్యామిలీలోకి. అంతేగాని ఫ్యామిలీలోకి ఇంక మిగతా వాళ్ళు ఎవరిని కూడా ఇంక్లూడ్ చేయడు. అంటే ఇంక్లూడ్ చేయడం అంటే ఏంటమ్మా వీళ్ళకి కూడా మనకి ట్రావెల్ కన్సెషన్ ఇస్తుంటే కనుక అది ఎగ్జామ్షన్ లోకి మైనస్ చేసుకొని ఇస్తాడమ్మా. సో మనం మనకు సంబంధం లేని వాళ్ళు తీసుకెళ్తున్నా సరే నా ఎంప్లాయర్ నాకు డబ్బులు ఇస్తున్నాడు అన్నమా, అయినా సరే ఇక్కడ ఏం చేస్తాడు ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ట్యాక్సబుల్ చేస్తాడు. కానీ అందులోంచి ఎగ్జామ్షన్ మైనస్ చేయాలంటే మాత్రం ఎవరెవరికి మైనస్ చేస్తాడంట ఓన్లీ ఇక్కడ చెప్పిన ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే మైనస్ చేస్తాడంట. సో నాకు ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఎగ్జామ్షన్ ఇస్తున్నా సరే ఈ వీళ్ళకి ఇస్తున్నప్పుడు సరే మిగతా వాళ్ళకి కూడా మనకి ఎంప్లాయర్ డబ్బులు ఇస్తున్నా సరే వీళ్ళకి ఇచ్చినప్పుడు మాత్రమే మనకి ఎగ్జామ్షన్ అనేది వస్తుందంట. ఓకే రైట్. నెక్స్ట్ చిల్డ్రన్ గురించి రెస్ట్రిక్షన్ చెప్తాడమ్మా చూడండి. The exemption shall not be available to more than two surviving children of an individual born on or after 1st October 1998. Ma 1st October 1988 అంటే 1/10/1998 sorry 1998. సో 1st October 1998 ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ ది ఎగ్జంప్షన్ షల్ నాట్ బి అవైలబుల్ టు మోర్ దాన్ 2 సర్వైవింగ్ చిల్డ్రన్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st October 1998. 1st October 1998 తర్వాత బోర్న్ అయితే కనుక పుడితే కనుక అక్కడ వాళ్ళకి ఎంతమంది అంటే ఓన్లీ 2 చిల్డ్రన్ మాత్రమే అలౌ చేస్తాడంట. This restriction shall not apply in respect of children born before 1st October 1998 అని చెప్పేసి అంటున్నాడు. సో 1st October 1998 కంటే ముందు పుట్టిన వాళ్ళకి ఈ రెస్ట్రిక్షన్ అనేది అప్లికబుల్ కాదు. ఓకే సో బోర్న్. సార్ 1998 కంటే ముందు 3 చిల్డ్రన్ ఉన్నారు, 1998 తర్వాత ఇంకో 2 ఉన్నారు అనుకుంటే కనుక మాక్సిమం ఎంత వస్తుందమ్మా 3 చిల్డ్రన్ కి వస్తుంది. సో 1/10/1998 కి ఆ తర్వాతకి ఆల్రెడీ 2 చిల్డ్రన్ ఉన్నారు కాబట్టి అక్కడ మనకి 2 చిల్డ్రన్ అక్కడ 3 చిల్డ్రన్ కి మాత్రమే మనకి వస్తుంది. ఓకే అక్కడ అమౌంట్. నెక్స్ట్ అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ ఆఫ్టర్ గెటింగ్ 1 చైల్డ్ గెట్స్ ఏ మల్టిపుల్ చిల్డ్రన్ ఆన్ ది సెకండ్ అకేషన్. మా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఒకసారి ఫస్ట్ డెలివరీలో వాళ్ళకి ఒకడు పుట్టాడంట ఫస్ట్ డెలివరీ. ఓకే ఆ తర్వాత సెకండ్ డెలివరీలో 2 పుట్టారంటమ్మా. ఓకే సో టోటల్ గా ఎంతమంది అమ్మా 3. ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నా సరే వీళ్ళని ఇక్కడ సెకండ్ అకేషన్ లో మల్టిపుల్ చిల్డ్రన్ కాబట్టి ఇక్కడ దేని ఎంత కింద భావిస్తారంటే 2 చిల్డ్రన్ కింద భావిస్తాము అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. 2 చిల్డ్రన్ కింద భావించి ఎగ్జంప్షన్ 3కి ఇస్తారంటమ్మా.
సో ఆన్ ది ఫస్ట్ డెలివరీ ఒకటి పుట్టి సెకండ్ డెలివరీలో కన్సిక్యూటివ్ పర్సన్స్ పుడితే కనుక వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ 3 మెంబర్స్ కి ఎలిజిబిలిటీ ఉంటుందంట. ఓకే సార్, అలా కాకుండా ఫస్ట్ డెలివరీలోనే ఇద్దరు పుట్టారంట, సెకండ్ డెలివరీలో ఒకరు పుట్టారంట, అప్పుడు కూడా 3 అవుతుంది కదా అని చెప్పేసి అంటే ఫస్ట్ డెలివరీ అయ్యేసరికి నీకు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. కాబట్టి రెండు ఫస్ట్ డెలివరీలోనే ఇద్దరు తెలిసిపోయింది కాబట్టి అంతకంటే ఎక్కువ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ అకేషన్ లో ఒకళ్ళు పుట్టినా సరే సెకండ్ డెలివరీలో మనం ఇక్కడ ఎలా తీసుకుంటా ఉంటామా? ఓన్లీ 2 మెంబర్స్ కి మాత్రమే ఎగ్జామ్షన్ ఇస్తాము. ఇక్కడైతే 3 మెంబర్స్ కి ఎగ్జామ్షన్ అనేది ఇస్తాము. ఆన్ ది ఫస్ట్ అకేషన్ ఫస్ట్ డెలివరీ ఇక్కడ ఇద్దరు పుడితే కనుక అప్పుడు మాక్సిమం ఎంత మందికి వస్తుంది? 2 చిల్డ్రన్ కి మాత్రమే వస్తుంది అంటమ్మా. తర్వాత అప్పుడు పుట్టినా సరే. అదే రివర్స్ లో ఆలోచిస్తే కనుక ఫస్ట్ డెలివరీలో ఒకళ్ళు, సెకండ్ డెలివరీలో ఒకళ్ళని ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇద్దరు వచ్చారు అనుకుంటే కనుక అప్పుడు మన చేతుల్లో లేదు కాబట్టి అక్కడ 3 చిల్డ్రన్ కి కూడా మనకి ఏం చేస్తున్నాడమ్మా? ఎగ్జామ్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఒక డేట్ గుర్తుపెట్టుకోవాలి, 1/10/1998 తర్వాత అయితే కనుక 2 చిల్డ్రన్ మాత్రమే అలౌజెన్స్ ఇస్తారు. అంతకు ముందు అయితే కనుక అక్కడ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ 2 చిల్డ్రన్ అనే రిస్ట్రిక్షన్ అనేది లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం తెలిసింది? ఎంత మందికి ఎగ్జామ్షన్ ఇస్తారు అని చెప్పేసి అంటే ఫ్యామిలీకి మాత్రమే ఎగ్జామ్షన్ ఇస్తారు. ఆడితో పాటుగా ఎంప్లాయీతో పాటుగా వాడి ఫ్యామిలీకి ఇస్తారు. ఫ్యామిలీ అంటే స్పౌజ్, చిల్డ్రన్, వీళ్ళు డిపెండెంట్ అవ్వచ్చు లేదా ఇండిపెండెంట్ అవ్వచ్చు. తర్వాత పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఏమై ఉండాలి? డిపెండెంట్ అయి ఉండాలి. హోన్లీ అండ్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ ది ఇండివిజువల్ అయి ఉండాలి అని చెప్పేసి మనకి చెప్పాడంటమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి అమ్మా. నెక్స్ట్ కేస్. ఓకే, నెంబర్ ఆఫ్ ట్రిప్స్. సో నెంబర్ ఆఫ్ ట్రిప్స్ అంటే మనకి ఎన్నిసార్లైనా మిమ్మల్ని పంపించడానికి మీ ఎంప్లాయర్ మీకు డబ్బులు ఇవ్వచ్చు. సో ఎన్ని అకేషన్స్ లో ఉన్నా సరే మీకు డబ్బులు ఇవ్వచ్చు. ఇక్కడ కానీ ఎగ్జామ్షన్ మాత్రం ఇవ్వరు. ఎగ్జామ్షన్ మాత్రం ఎన్నిసార్లు ఇస్తారంట? ఇక్కడ రెస్ట్రిక్షన్ ఉందంటమ్మా, జాగ్రత్తగా చూడాలి. ఇది ఎగ్జామ్షన్ షాల్ బి అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ 2 జర్నీస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఏ బ్లాక్ ఆఫ్ 4 క్యాలెండర్ ఇయర్స్. అమ్మా, బ్లాక్ ఆఫ్ 4 క్యాలెండర్ ఇయర్స్ అనేది తీసుకుంటే కనుక ఓకే, సో బ్లాక్ ఆఫ్ 4 క్యాలెండర్ ఇయర్స్ కమిన్సింగ్ ఫ్రమ్ ది క్యాలెండర్ ఇయర్ 1986 అంటున్నాడమ్మా. అమ్మ జాగ్రత్త చూడండి, 1986 నుంచి 86, 87, 88, 89 అంటే టోటల్ గా ఎన్ని ఇయర్స్ అమ్మా? 4 ఇయర్స్ ఒక బ్లాక్ కింద తీసుకుంటాడు అంటమ్మా. సో 1986, 87, 88, 89, 1989. సో ఇది 4 ఇయర్స్ బ్లాక్ అమ్మా. అమ్మా క్యాలెండర్ ఇయర్స్. ఇది ఏ ఇయర్స్? ఇది క్యాలెండర్ ఇయర్స్. సో క్యాలెండర్ లో కనిపించే ఇయర్స్ ని జనవరి టు డిసెంబర్ ఉంటాయి కదమ్మా, ఆ క్యాలెండర్ ఇయర్స్ గురించి మాట్లాడుతున్నాడు. 4 క్యాలెండర్ ఇయర్స్. క్యాలెండర్ లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుందమ్మా మనకి. సో బ్లాక్ ఆఫ్ 4 క్యాలెండర్ ఇయర్స్ తీసుకుంటే ఎక్కడి నుంచి అంట? 1986 నుంచి 1989 వరకు 4 ఇయర్స్ ఒక బ్లాక్. ఆ 4 ఇయర్స్ లో మనం ఎన్ని ట్రిప్స్ తీసుకొచ్చంట? 2 ట్రిప్స్ అనేవి మనం తీసుకొచ్చంటమ్మా. 2 ట్రిప్స్ వరకు మాత్రం ఏమిస్తాడు? ఎగ్జామ్షన్ అనేది ఇస్తాడు. సార్ ఒకవేళ 2 ట్రిప్స్ కంటే ఎక్కువ ట్రిప్స్ కి మన ఎంప్లాయర్ డబ్బులు ఇచ్చాడు అనుకోండి, 4 ట్రిప్స్ కి ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 4 ఇయర్స్ కి ఇయర్ కి ఒకటి చెప్పు నాకు డబ్బులు ఇచ్చినా సరే 4 ఇయర్స్ ఏమవుతుందమ్మా? ట్యాక్సబుల్ అవుతుంది. అందులో ఎన్ని ఇయర్స్ కి మాత్రమే నేను ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోగలను? ఓన్లీ 2 ఇయర్స్ కి మాత్రమే నేను ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేసుకోగలను. మిగిలినంత ఏమవుతుందంటమ్మా? ఇన్కమ్ కింద ఇంక్లూడ్ అయిపోతుంది. అమ్మ ఇక్కడ బ్లాక్ అనేది ఫిక్స్డ్ బ్లాక్ అమ్మా. సో ఎంతమంది ఏ ఎంప్లాయీ కన్నా సరే ఇదే ఫిక్స్డ్ బ్లాక్. ఖచ్చితంగా బ్లాక్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1986 to 89 లో మనకి స్టార్ట్ అవుతుంది. అలా ప్రతి ఎంప్లాయీకి బ్లాక్ అనేది ఒకటే ఒకలాగా ఉంటుంది. 1986 to 89 తర్వాత 1990 to 93 అలా సో ఆన్ చూసుకుంటే కనుక ఇప్పుడున్న కరెంట్ రన్నింగ్ బ్లాక్ ఎంత అంటే 2018 to 2021 అమ్మ. 2018 to 2021 ఈ 4 ఇయర్స్ లోని మనకి ఈ 4 క్యాలెండర్ ఇయర్స్ లోని ఎన్ని ఇస్తాడంటమ్మా? 2 ట్రిప్స్ అనేవి మనకి ఇస్తాడు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సార్ ఈ 4 ఇయర్స్ లోని నేను ఈ 2 ట్రిప్స్ నేను ఉపయోగించుకోలేకపోతే ఏం చేయాలి సార్ అని చెప్పేసి చెప్తే కనుక ఇక్కడ 2 ట్రిప్స్ కనుక నేను ఉపయోగించుకోలేకపోతే కనుక అప్పుడు ఏమైపోతే? ఎక్స్పైర్ అయిపోతాయి సార్. సపోజ్ నేను 2021 లోనే నేను ఎంప్లాయ్మెంట్ లోకి వచ్చాను సార్, అప్పుడు ఆ 4 ఇయర్స్ లోని 2 ట్రిప్స్ ఉంటాయి కానీ నేను 2021 లోనే జాయిన్ అయ్యాను కాబట్టి నేను ఆ 1 ఇయర్ లోని 2 ట్రిప్స్ ఉపయోగించుకోవచ్చా? ఎస్ ఉపయోగించుకోవచ్చు. ఎగ్జామ్షన్ అనేది తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. సో ఎంప్లాయర్ కనుక నేను ఒకే ఇయర్ లో 2 ట్రిప్స్ కి పంపిస్తే కనుక నువ్వేం చేయొచ్చమ్మా? 2 సార్లు ఎగ్జామ్షన్ అనేది
తీసుకోవచ్చు సార్. లేకపోతే సపోజ్ నేను ఒక క్యాలెండర్ బ్లాక్ లో నేను 4 years లో టూ ట్రిప్స్ అన్నారు కదా, నేను 2 trips ఉపయోగించుకోలేకపోయాను సార్. సో అలాంటప్పుడు నెక్స్ట్ బ్లాక్ కి ఏమవుతుందంట, నెక్స్ట్ బ్లాక్ కి క్యారీ ఫార్వర్డ్ ఎన్న అవుతుందా, అవుతుందా అంటే ఎస్, క్యారీ ఫార్వర్డ్ అవుతుందంట. ఎన్ని ట్రిప్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయమ్మా, 1 trip క్యారీ ఫార్వర్డ్ అవుతుందంటమ్మా. అమ్మా క్యారీ ఫార్వర్డ్ ఎన్ని అవుతాయి, 1 trip. సార్ నేను అసలు 2 ట్రిప్లకి వెళ్ళలేదు సార్, 2021 లోనే జాబ్ జాయిన్ అయ్యాను, నాకు 2 trips కూడా ఈ ఇయర్ లోనే క్యాన్సిల్ అయిపోయింది, ఈ ఇయర్ లోనే పోతాయమ్మా, ఎక్స్పైర్ అయిపోతాయి. ఎందుకంటే నా ఎంప్లాయర్ నన్ను ఎక్కడికి పంపించలేదు సార్, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. అలాంటప్పుడు 2 trips కూడా నాకు ఏమవుతాయమ్మా, ఇక నాకు పోతాయి. ఓకే, సో అలా పోయినప్పుడు నెక్స్ట్ దానికి నేను ఏం చేసుకోవచ్చు అంట, క్యారీ ఫార్వర్డ్ చేయించుకోవచ్చు అంట. సో క్యారీ ఫార్వర్డ్ ఎన్ని చేయించుకోవచ్చు అంటే 1 trip క్యారీ ఫార్వర్డ్ చేయించుకోవచ్చు. కానీ అది ఎప్పుడులోపు మనం యూటిలైజ్ చేసుకోవాలంట, దాన్ని నెక్స్ట్ బ్లాక్ లో ఫస్ట్ ఇయర్ ఉంటుంది కదమ్మా, ఇక్కడ నెక్స్ట్ బ్లాక్ ఏంటి 2018 to 2021, తర్వాత 2022 to 22, 23, 24, 25. సో 2025 అనేది ఒక బ్లాక్ అమ్మా, నెక్స్ట్ బ్లాక్ అమ్మా. సో ఈ బ్లాక్ లో ఫస్ట్ ఇయర్ అంటే 2022 లో ఈ 1 ట్రిప్ నేను ఏం చేసుకోవాలంట, యూటిలైజ్ చేసుకోవాలి. ఒకవేళ యూటిలైజ్ చేసుకోకపోతే పోయినట్టే. మా అర్థమవుతుందా? ఈ ఒక్క ఇయర్ లో కూడా 2022 లో కూడా నేను ఈ ఒక్క ట్రిప్ క్యారీ ఫార్వర్డ్ అయింది ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోలేదు అనుకుంటే కనుక ఏమైపోతుందంటమ్మా, ఎక్స్పైర్ అయిపోతుంది. యూ కెనాట్ యూటిలైజ్ ఫర్దర్ గా యూటిలైజ్ చేసే అవకాశం అనేది మీకు రాదు. సో మళ్ళీ ఈ క్యాలెండర్ ఇయర్ లో 2 trips ఉంటాయా సార్, ఈ క్యాలెండర్ సార్ ఈ 4 years లో మీకు 2 trips ఉంటాయా సార్ అంటే ఎస్, 2 trips అనేవి అలాగే ఉంటాయి. ఇది కాకుండా అడిషనల్ గా ఒక ట్రిప్ వచ్చేది లాస్ట్ ఇయర్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన అమౌంట్, దట్ ఈస్ 2022 లోనే క్లెయిమ్ చేసుకోవాల్సిన ట్రిప్ ఏంటి, ఒకటి. టోటల్ గా ఒకవేళ వస్తే మాక్సిమం ఒక క్యాలెండర్ సార్ ఒక బ్లాక్ లో ఎన్ని రావచ్చమ్మా ట్రిప్స్, ఒకవేళ ఈ బ్లాక్ కి సంబంధించిన 2 years పాత బ్లాక్ లో అసలు ఏమీ క్లెయిమ్ చేయకపోయినా, లేదా ఒకటే క్లెయిమ్ చేసి ఒకటి ఖాళీగా వదిలేసినా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఒకటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒక బ్లాక్ వచ్చేసరికి ఎన్ని మాక్సిమం రావచ్చు అని చెప్పేసానంటే కనుక, ఎన్ని ట్రిప్స్ మాక్సిమం ఎగ్జామ్షన్ రావచ్చు అంటే 3 trips అనేవి రావచ్చే అవకాశం ఉంది. అది కూడా లాస్ట్ బ్లాక్ లో మనం యూటిలైజ్ చేసుకోకపోతే. అది యూటిలైజ్ చేసుకునేటట్టయితే ఈ బ్లాక్ లోకే మనకి యూటిలైజ్ చేసుకుంటే ఇంకా ఆ బ్లాక్ లో 2 trips అయిపోతాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఈ ట్రిప్ లో ఈ బ్లాక్ లోకి వచ్చేసరికి మనకి ఒకవేళ లాస్ట్ టైం యూటిలైజ్ చేసుకోకపోతే ఈ బ్లాక్ లో ఫస్ట్ ఇయర్ లో మనం అక్కడ ట్రిప్ ని ఉపయోగించేసుకోవాలి. ఒకవేళ ఉపయోగించలేదంటే కనుక అది కూడా ఏమైపోతుందమ్మా, ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సో ఇన్ దిస్ సెన్స్ ద బ్లాక్ ఆఫ్ 4 calendar years is uniform for all the employees. ప్రతి ఎంప్లాయీకి ఇక్కడ మీకన్నా నాకన్నా, సార్ నేను ఇంకా ఎంప్లాయ్మెంట్ లో జాయిన్ అవ్వలేదు, ఒకవేళ జాయిన్ అయితే కనుక మీకన్నా నాకన్నా ఏంటమ్మా ఒకటే బ్లాక్, యూనిఫామ్ బ్లాక్ ఆఫ్ 4 years అంటే ఎక్స్ప్రెషన్ అంటే 4 calendar years అనేది అందరికీ కూడా యూనివర్సల్ గా కూడా అందరు ఎంప్లాయీస్ కి కూడా ఒకటే యూనిఫామ్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో 1986 నుంచే మనకి ఆ బ్లాక్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిందమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఒకసారి చూడండి నెక్స్ట్ పాయింట్. ఇన్ కేస్ వేర్ an assessee not able to avail the exemption of LTC in a particular block, either for the both or journeys or one journey, he can avail exemption of the first journey in the calendar year immediately succeeding the end of the block of 4 calendar years. In other words, maximum 1 trip can be carried forward, and that too only the first journey in the following calendar year. This exemption shall be in addition to the exemption that will be available in respect of 2 journeys for the present block. So present block లో ఉన్న 2 years కాకుండా ఇంకొక అడిషనల్ జర్నీ తీసుకొచ్చి అది కూడా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది నెక్స్ట్ బ్లాక్ లో ఉపయోగించేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సార్ ఇప్పుడు ఫ్యామిలీ అంటే తెలిసింది, ఎగ్జామ్షన్ అంటే ఎక్కడ ఎన్నిసార్లు ఇస్తారో తెలిసింది. తర్వాత ఇప్పుడు మనం నేర్చుకోపోయేది ఏంటంటే కనుక ఎంత వరకు ఎగ్జామ్షన్ ఇస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకోబోతున్నాం అమ్మా. దాన్ని ఏమంటున్నాం అంటే క్వాంటమ్ ఆఫ్ ఎగ్జామ్షన్. ఏంటమ్మా? క్వాంటమ్ ఆఫ్ ఎగ్జామ్షన్. సో చూడమ్మా, ఎగ్జామ్షన్ ఫర్ ది ఈచ్ ట్రిప్ షల్ బి కంప్యూటెడ్ ఆన్ ది ఫాలోయింగ్ బేసిస్ but shall be restricted to the actual expenditure incurred
అమ్మ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఈ బేసిస్ అనేది ఒకటి ఇస్తున్నాడు. ఈ బేసిస్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాడంట. బట్ రెస్ట్రిక్టెడ్ టు ది యాక్చువల్ ఎక్స్పెండిచర్. అంటే ఇక్కడ నేను ఒక లిమిట్ క్యాలిక్యులేషన్ నేర్పిస్తానమ్మా. ఆ లిమిట్ క్యాలిక్యులేషన్ అనేది వచ్చిన తర్వాత ఆ లిమిట్ క్యాలిక్యులేషన్ లోంచి మనం ఏం చేయాలంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ని మనం రెస్ట్రిక్ట్ చేస్తే యాక్చువల్ ఎక్స్పెండిచర్ కనుక ఎంత వరకు ఉంటుందో అంతవరకు మాత్రమే మనం ఎగ్జామ్షన్ ఇస్తాము. సార్ ఒకవేళ ఇక్కడ లిమిట్ అనేది 10 లక్షలు ఉంది, వచ్చింది, లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే 10 lakhs వచ్చిందమ్మా. మీకు అక్కడ యాక్చువల్ ఎక్స్పెండిచర్ 6 lakhs అయితే కనుక మాక్సిమం ఎగ్జామ్షన్ ఎంత ఇస్తారమ్మా? 6 lakhs. సార్ అలా కాకుండా నేను ఎస్టిమేట్ చేసి ఇక్కడ నాకు యాక్చువల్ గా అయిందేమో 5 lakhs, ఇక్కడ లిమిట్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిందేమో 2 lakhs అనుకుంటే కనుక అప్పుడు మనకి 2 lakhs కూడా ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ లిమిట్ క్యాలిక్యులేట్ చేసింది ఏదైతే ఉంటుందో దాన్ని దేంతో కంపేర్ చేయాలంటమ్మా? యాక్చువల్ ఎక్స్పెండిచర్ తో మనం కంపేర్ చేయాలని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. ఇక్కడ లిమిట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే సో జర్నీ పెర్ఫార్మ్డ్ బై అని చెప్పేసి అన్నాడు. జాగ్రత్తగా చూడమ్మా. జర్నీ ఎలా పెర్ఫార్మ్ చేశారు మీరు అని చెప్పేసాను. నేను బై ఎయిర్ పెర్ఫార్మ్ చేశాను అంటే బై ఏరోప్లేన్ నేను వెళ్ళాను అని చెప్పేసాను అంటే కనుక అప్పుడు చూడమ్మా. An amount not exceeding the air economy fare of the national carriers Air India by the shortest route to the place of destination. మా ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ ఖచ్చితంగా ఏముండాలి? ఇండియాలోనే ఉండాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ ఇండియాలో ఉండేటప్పుడు ఇక్కడ నుంచి బై ఇక్కడ ఏ క్లాస్ ఫేర్ అంటున్నాడమ్మా? ఎకానమీ క్లాస్ ఫేర్ అంటున్నాడమ్మా. ఓకే సో ఎకానమీ క్లాస్ ఫేర్ ఎంత ఛార్జ్ చేస్తుందో చూడమంటున్నాడు. ఎవరు? ఎయిర్ ఇండియా. మీరు ట్రావెల్ చేసింది కింగ్ ఫిషర్ లో అవ్వచ్చు, లేకపోతే వేరే ట్రావెల్స్ లో అవ్వచ్చు. ఓకే సో కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్షన్ మాత్రం ఇచ్చేది దేన్ని బేస్ చేసుకుని ఇస్తారమ్మా? ఎయిర్ ఇండియా ఎంతైతే చార్జ్ చేస్తుందో షార్టెస్ట్ రూట్ టు ద డెస్టినేషన్. సపోజ్ నేను ఢిల్లీ అనేది ప్లాన్ చేసుకున్నాను అనుకో, మా ఢిల్లీ ఇస్ పార్ట్ ఇన్ ఇండియా కాబట్టి ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ది ఎగ్జామ్షన్. కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ నుంచి నేను ముంబై వెళ్ళి, ముంబై నుంచి కలకత్తా వెళ్ళి, కలకత్తా నుంచి ఢిల్లీ వెళ్ళాను, లేదంటే లాంగ్ రూట్ తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు అంతా ఎగ్జామ్షన్ ఇస్తారా అంటే అంతటికి కూడా అమౌంట్ ఎంతైతే ఛార్జ్ అయిందో అదంతా కూడా నీ ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ చేసేస్తారమ్మా. కానీ అందులో ఎగ్జామ్షన్ ఎంత ఇస్తారంటే ఎయిర్ ఇండియా ఇక్కడ నుంచి నీకు డైరెక్ట్ గా షార్టెస్ట్ రూట్ టు ద డెస్టినేషన్ అంటే ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కచ్చు. సో దీనికి షార్టెస్ట్ రూట్ అంటే ఇది. ఈ షార్టెస్ట్ రూట్ ఆఫ్ డెస్టినేషన్ కి ఎంత అయితే మనకి ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని ఎయిర్ ఇండియా ఎంతైతే ఛార్జ్ చేస్తుందో ఆ వాల్యూని మనం ఏం చేసుకోవాలంటమ్మా? ఇక్కడ ఎగ్జామ్షన్ కింద మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దీన్ని దేంతో కంపేర్ చేయాలి? యాక్చువల్ ఎక్స్పెండిచర్ తో కంపేర్ చేయాలంటే ఇలా క్యాలిక్యులేట్ చేసిన లిమిట్ ని మన యాక్చువల్ గా ఎక్స్పెండిచర్ తో కంపేర్ చేసి మనం ఇక్కడ డెసిషన్ అనేది తీసుకోవాలని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఒకవేళ ట్రావెల్ అనేది ఎనీ అదర్ మోడ్ అయితే కనుక ఇక్కడ నువ్వు బై ఏ ట్రావెల్ చేసావా లేదా అని అడిగాడు. బై ఏ ట్రావెల్ చేసావంటే దానికి స్పెసిఫిక్ లిమిట్ చెప్పాడు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి నువ్వు అదర్ దాన్ ఎయిర్ చేసావా అని చెప్పేసి అన్నాడు. ఎనీ అదర్ మోడ్ అంటే ఎయిర్ కాకుండా ఎనీ అదర్ మోడ్ లో నువ్వు ట్రావెల్ చేసావా అని చెప్పేసి అంటున్నాడు. జర్నీ పెర్ఫార్మ్ చేసావా అని చెప్పేసి. ఓకే అక్కడ ఏం చెప్పినట్టు చూడండి. వేర్ ద రైల్ సర్వీస్ అవైలబుల్ అంటే నువ్వు ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ కి వెళ్ళేది ఏదైతే పెట్టుకున్నావో ఇది కూడా ఇండియాలో ఉండాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ కి నీకు ట్రైన్ ఫెసిలిటీ ఉందా అని చెప్పేసి అని అడిగాడు. అమ్మ నువ్వు ట్రైన్ లో ట్రావెల్ చేసావా అని అడగట్లా. నువ్వు ట్రావెల్ చేసింది ఎయిర్ లో కాకపోతే మిగతా కేసెస్ లో అక్కడ నీకు ఏం చెప్తున్నాడమ్మా? ఇఫ్ దట్ జర్నీ ఇస్ పెర్ఫార్మ్డ్ బై రైల్ అని చెప్పేసి సారీ జర్నీ పెర్ఫార్మ్ చేసింది ట్రైన్ ద్వారానా కాదా అనేది అడగట్లా. నువ్వు వెళ్ళే ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ కి ట్రైన్ ఉందా లేదా అని చెప్పేసి మాత్రమే అడిగాడమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇందాక బై ఏరోప్లేన్ అయితే ఏరోప్లేన్ ట్రావెల్ చేసావా అని అడిగాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? ఎనీ అదర్ మోడ్ అంటే ఒకవేళ నువ్వు ఏరోప్లేన్ కాకుండా మిగతా ఎలాగైనా సరే నువ్వు ఎలా ట్రావెల్ చేసినా పర్లేదు. సో ఎలా ట్రావెల్ చేసావని చెప్పేసి నీకు చూడట్లా. సో కానీ ఇక్కడ ఏమన్నాడు? నువ్వు వెళ్ళే ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ కి ట్రైన్ ఫెసిలిటీ ఉందా అని చెప్పేసి అని అడిగాడమ్మా. సో ట్రైన్ ఫెసిలిటీ ఉందా అని ఉంటే కనుక an amount not exceeding the air conditioned first class fare by the shortest route to the place of destination. shortest route ఏదైతే ఉంటుందో ఆ shortest route కి ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ కి మనకి ఏమంటున్నాడమ్మా? ఇక్కడ ఎయిర్ కండిషన్ ఫస్ట్ క్లాస్ ఫేర్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే తర్వాత రైల్ సర్వీస్ ఇస్ నాట్ అవైలబుల్ అండ్ రికగ్నైజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేసి అంటే మనం వెళ్ళే ప్లేస్ కి ట్రావెల్ ట్రైన్ ద్వారా వెళ్ళామంటే చెప్పట్లా. సో ట్రైన్ వెళ్ళే ప్లేస్ కి ట్రైన్ ఫెసిలిటీ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు. సార్ ట్రైన్ ఫెసిలిటీ లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక
అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందా అని చెప్పేసి అని అడుగుతున్నాడమ్మా. సార్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంది అని చెప్పేసి అని అనుకుంటే కనుక, కానీ నువ్వు ట్రావెల్ చేసింది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వల్ల అవ్వచ్చు, లేకపోతే ట్రైన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు అమ్మా. కానీ ఫస్ట్ అక్కడ ఏం చూసుకోవాలి, అక్కడ బై ట్రైన్ నువ్వు వెళ్ళే ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ కి ట్రైన్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలంట. సార్ ట్రైన్ లేకపోతే అప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఏమైనా ఉందా అని చెప్పేసి అని మనం చూస్తూ ఉంటామా. సో అమౌంట్ నాట్ ఎక్సీడింగ్ ద ఎయిర్ కండిషన్ ఫస్ట్ క్లాస్ రైల్ ఫేర్ ఫర్ ది డిస్టెన్స్ ఆఫ్ ది జర్నీ బిట్వీన్ ద షార్టెస్ట్ రూట్ యాజ్ ఇఫ్ ద జర్నీ has been performed by rail. సో జర్నీ రైల్ ద్వారా పెర్ఫార్మ్ చేస్తే కనుక షార్టెస్ట్ రూట్ టు ద డెస్టినేషన్ కి ఎంతైతే డిస్టెన్స్ ఉందో ఆ వాల్యూ తీసుకుంటామో, ఆ వాల్యూని ఏం చేస్తుంటామా ఇక్కడ మనం రికగ్నైజ్ చేసిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటే కనుక అక్కడ ఆ అమౌంట్ వరకు ఎగ్జామ్షన్ అనేది ఇస్తాము అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్, బట్ రికగ్నైజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎగ్జిస్ట్. ఇక్కడ పైన రికగ్నైజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు, ఇక్కడేమో రికగ్నైజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది అంట. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, రైల్ సర్వీస్ లేదు, రికగ్నైజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. అలాంటప్పుడు మనకి ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ క్లాస్ ఫేర్ ఏదైతే ఉందో ఎయిర్ కండిషన్ ఫేర్ ఏసీ ఫస్ట్ క్లాస్ ది మనకి ఆ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇక్కడ నుంచి కాకినాడ నుంచి సపోజ్ ఢిల్లీకి ట్రైన్ ఫెసిలిటీ లేదమ్మా, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా లేదనుకోండి, ఇక్కడ నుంచి ఢిల్లీకి ఎంత డిస్టెన్స్ చూడమంటున్నాడు, అదే డిస్టెన్స్ కి మన రైల్వేస్ ఎంత చార్జ్ చేస్తుందో చూడమంటున్నాడు. ఆ చార్జ్ చేసిన అమౌంట్ ఏం చేస్తున్నాడమ్మా, ఎగ్జామ్షన్ ఇస్తున్నాడు. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటే గనక అక్కడ ఫస్ట్ క్లాస్ ఆర్ డీలక్స్ క్లాస్ ఫేర్ ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో షార్టెస్ట్ రూట్ ఆఫ్ ద డెస్టినేషన్ కి ఆ ఫస్ట్ క్లాస్ ఫేర్ అనేది మనకి ఎగ్జామ్షన్ కింద ఇస్తాము అని చెప్పేసి చెప్పాడమ్మా. ఓకే రైట్. వంశిక, ఇక్కడ జర్నీ ఎలా పెర్ఫార్మ్ చేసాం అనేది చూసేటప్పుడు క్వాంటమ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇచ్చేటప్పుడు బై ఎయిర్ చూసామమ్మా, అంటే బై ఫ్లైట్ ద్వారా వెళ్తే కనుక అని చూసాం. బై ఫ్లైట్ ద్వారా వెళ్లకుండా నువ్వు నడిచి వెళ్ళినా, బండి మీద వెళ్ళినా, కారు మీద వెళ్ళినా అప్పుడు ఏమవుతుందమ్మా, ఎనీ అదర్ మోడ్ లకే కదా వస్తుంది. ఎగ్జామ్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నువ్వు ఎలా ట్రావెల్ చేసావు అనేది చూడాల్సిన అవసరం ఉందా అంటే ఓన్లీ మనం బై ఎయిర్ వెళ్ళినప్పుడు మాత్రమే చూడాలి. బై ఎయిర్ వెళ్ళకపోతే ఏ మోడ్ లో వెళ్ళామో దానికి ఫస్ట్ క్లాస్ టికెట్ కి దానికి సంబంధం లేదు. మనం ఎలా ట్రావెల్ చేసామన్న దాంతో సంబంధం లేదమ్మా ఇక్కడ. అర్థమైందా? కానీ అక్కడ నువ్వు వెళ్ళే ప్లేస్ కి ఏమున్నదో లేదు చూడాలి, ట్రైన్ ఫెసిలిటీ ఉందా లేదా చూడాలి. ట్రైన్ ఫెసిలిటీ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా లేదా చూడాలి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా లేకపోతే అసలు అప్పుడు మనం డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనం బై ఎయిర్ వెళ్తే మనకి ఎగ్జామ్షన్ చెప్పాడు. బై ఎనీ అదర్ మోడ్ అన్నప్పుడు నేను నడుచుకుంటే వెళ్ళాను, నేను ఢిల్లీకి ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళాను అంటే అమ్మా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్. ఎగ్జామ్షన్ ఇస్తాడా? ఇస్తాడు సార్. ఎలా ఇస్తాడు? నువ్వు వెళ్ళే ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ కి ఎక్కడ ట్రైన్ ఫెసిలిటీ ఉందా లేదా చూడాలంటమ్మా. సో నేను నడుచుకుంటే వెళ్ళినా సరే నేను వెళ్ళే డెస్టినేషన్ కి ట్రైన్ కనుక ఫెసిలిటీ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏం చేస్తాడంటే ఏసీ ఫస్ట్ క్లాస్ ఫేర్ ఏదైతే ఉంటుందో అక్కడ అది షార్టెస్ట్ రూట్ ఆఫ్ ద డెస్టినేషన్ కి అది చార్జ్ చేస్తానని చెప్తాను అన్నాడమ్మా. అర్థమైందా? రైట్. ఒకవేళ నేను ఇక్కడ ఏమంటారంటే మనకి ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ లేదంట, అప్పుడు ఏం చూడాలమ్మా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉందా? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక ఉన్నట్లయితే అందులో ఫస్ట్ క్లాస్ ఆర్ డీలక్స్ క్లాస్ ఫేర్ కి షార్టెస్ట్ రూట్ ఆఫ్ ద డెస్టినేషన్ ఎంతైతే వస్తుందో అంతా తీసుకుంటా ఉంటా. అది ఒకవేళ ట్రైన్ ఫెసిలిటీ లేదు, ఒకవేళ ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా లేదంట, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏదైతే ఫస్ట్ క్లాస్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలమ్మా. అప్పుడు ఏం చేయాలమ్మా? డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నువ్వు వెళ్ళే ప్లేస్ కి డిస్టెన్స్ ఎంత చూసి అదే డిస్టెన్స్ కి ఇండియన్ రైల్వేస్ ఫస్ట్ క్లాస్ ఎయిర్ కండిషన్ ఫేర్ ఎంత చార్జ్ చేస్తుంది, మనకి డిస్టెన్స్ పరంగా వాళ్ళు చార్జ్ చేస్తారు కదా. ఆ డిస్టెన్స్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకుని ఆ డిస్టెన్స్ పరంగా మనం చార్జెస్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలంట. అర్థమైందమ్మా? రైట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇందాక మనం అసలు నార్మల్ గా రాసుకున్నాం అసలు మనకి ఏమేమి ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ బై ట్రావెల్ ఎలా ఉన్నదో చూసుకున్నాము. తర్వాత
ఫుడ్, అకామిడేషన్, షాపింగ్ ఇలాంటివన్నీ ఇస్తున్నాడమ్మా ఎగ్జామ్షన్స్. ఒకవేళ నీ ఎంప్లాయర్ వీటన్నిటికీ కూడా అమౌంట్స్ ఇస్తున్నా సరే ఎగ్జామ్షన్స్ లో మాత్రం ఏమీ లేవు. అర్థమైందా? ఎస్ సార్. సో ఇవన్నీ కూడా ఏమైపోతాయి, ట్యాక్సబుల్ అయిపోతాయి. ఎగ్జామ్షన్ రాదు కాబట్టి ఏమైపోతాయి, ట్యాక్సబుల్ అయిపోతాయి. అవుతుంది సార్. సో ట్రావెల్ టికెట్స్ కి మాత్రమే మనకి ఈ కన్సెషనర్ ఎగ్జామ్షన్ ట్రాన్సాక్షన్ 10(5) ఉంది. మిగతా ఏ ఖర్చులు ఇచ్చినా సరే అవన్నీ తీసుకెళ్ళి ఏం చేయాలి, ఇన్కమ్ Tax. ఇంక్లూడ్ చేసేసి ట్యాక్స్ చేసేయాలమ్మా. ఎన్నిసార్లు ఇస్తున్నాడు ఇక్కడ, ఒక బ్లాక్ ఆఫ్ క్యాలెండర్ ఇయర్స్ లో 4 క్యాలెండర్ ఇయర్స్ లో 2 years మాత్రమే 2 years. ఇస్తున్నాడు ఎగ్జామ్షన్. మనకి ఎంప్లాయర్ నాకు 10 సార్లు ఇస్తున్నాడమ్మా, ఒక సంవత్సరంలో 10 సార్లు నువ్వు బయటకు వెళ్తారా డబ్బులు ఇస్తానని చెప్తున్నా వెళ్ళమంటున్నాడు. వెళ్ళినా సరే అదంతా కూడా ఏమైపోతుంది, ట్యాక్సబుల్ Taxable అయిపోతుంది. అయిపోతుంది సార్. అర్థమైందా? ఫ్యామిలీ అంటే అందరినీ ఇంక్లూడ్ చేస్తున్నాడా, లేదు, కొంతమందిని లేదు, మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాడమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఆఫ్ చేసాను. మా KSVS రమ్య, Yes, sir. ప్రాబ్లం నెంబర్ 5 చదవమ్మా. Yes, sir. Ashwin went to Srinagar on a holiday on 15 November 2020 with his wife and 3 children. One son aged 6 years, twin daughters 3 years. They went by Jet Airways economy class flight and the total cost of tickets borne by his employer was rupees 58,000, 43,000 for adults and 15,000 for 3 minor children. Compute the amount of leave travel concession exempt under section 10(5). Will the answer be different if among his 3 children the twins are 6 years old and son is 3 years old? Discuss. ఓకే, ఒక్కసారి జస్ట్ 1 minute అమ్మా. రైట్, ఆన్సర్ చెప్పమ్మా. Sir. ఆన్సర్ చెప్పు. ఇక్కడ శ్రీనగర్ వెళ్ళాడంటే వీడు, ఓకే. Yes, సో sir. వాడు ఎంప్లాయర్ అయిన వాడికి డబ్బులు ఎంత ఇచ్చాడమ్మా? కాస్ట్ ఆఫ్ టికెట్స్ ఓన్ బై 58,000. హిస్ ఎంప్లాయర్ వాజ్ 58,000 రూపీస్. 58,000 రూపాయలు వాళ్ళ ఎంప్లాయర్ వాడికి డబ్బులు ఇచ్చారంట. Yes, sir. సో ఇప్పుడు 58,000 ట్యాక్సిబుల్ అయిపోతుందా, లేకపోతే 58,000 ఏమైనా ఎగ్జామ్షన్ వస్తుందా అనేది మనం చూడాలి, అంతే కదా. Yes, సో sir. టోటల్ అమౌంట్ గివెన్ 58,000. అందులోంచి మనం ఏం చేయాలి, లెస్ ఎగ్జామ్షన్ అంటే సెక్షన్ 10(5) తీసేయాలి. 10(5). సో తీసేస్తే అప్పుడు మిగిలింది ట్యాక్సిబుల్ అమౌంట్ ఏమైనా ఉందా లేదా మనం చూస్తాం, అంతే కదమ్మా. అక్కడ అడిగింది అదే Yes, కదా. Ante, sir. కంప్యూట్ ది అమౌంట్ ఆఫ్ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎగ్జామ్ట్ అంటే సెక్షన్ 10(5) అడిగాడు. సో ఇప్పుడు ఎగ్జామ్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామమ్మా, ఎంత మందికి క్యాలిక్యులేట్ చేస్తాం? ఇక్కడ ఫ్యామిలీ అంటే వీడు ఎంత మందిని తీసుకెళ్ళాడు, వైఫ్, Son, wife ఇంకా 3 3 children. children, sir. 3 children లో ఎలా ఉన్నారమ్మా, 1 son 6 Son, years 6 అండ్ years, ట్విన్ twin డాటర్స్ daughters 3 years. 3 years. అంటే ఫస్ట్ కాన్పు ఒకటే కదమ్మా, ఫస్ట్ డెలివరీలో Yes, sir. ఒకటే, తర్వాత సెకండ్ డెలివరీలో ఇద్దరు. Yes, sir. అంటే ఇప్పుడు టోటల్ 3 childrens కి ఎగ్జామ్షన్ వస్తుందా రాదా? వస్తది, sir. ఎస్. సో ఫ్యామిలీ అంటే స్పౌస్ ప్లస్ 3 children ఇక్కడ క్యాలిక్యులేషన్, అంతే కదమ్మా. వీళ్ళందరికీ Yes, sir. కన్సెషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఎంత చెప్తున్నాడమ్మా, దే వెంట బై జెట్ ఎయిర్వేస్ ఎకానమీ క్లాస్ ఫ్లైట్ అని చెప్పేసి అని అన్నాడు. అంటే బై ట్రావెల్ ఎలా ఉంది, బై ఎయిర్ ఉంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలమ్మా, మనం చెక్ చేయాల్సింది ఏంటి, ఎయిర్ ఇండియా ఎకానమీ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ తో కంపేర్ చేయాలి, sir. ఇక్కడ ఎయిర్ ఇండియా ఫస్ట్ క్లాస్, ఇక్కడ కండిషన్ సారీ ఏమంటారు, ఎకానమీ క్లాస్ ఫేర్ ఆఫ్ ఎయిర్ ఇండియా ట్రావెల్ టికెట్ వాల్యూ ఎంతైనా చెప్పాడమ్మా? లేదు, సార్. చెప్పకపోతే మనం ఏం చేయాలి, ఎస్యూమ్ చేసుకోవాలి, Yes, అంతే sir. కదమ్మా. ఇక్కడ ఏమైనా Yes, ఎస్యూమ్ sir. చేసుకుంటాం, సపోజ్ ఇక్కడ ఉన్న వాల్యూనే, ఇక్కడ జెట్ ఎయిర్వేస్ లో ఉన్న వాల్యూనే ఎయిర్ ఇండియా కూడా చార్జ్ చేస్తుంది అని కనుక మనం అజంప్షన్ తీసుకున్నట్లయితే, అంతేనమ్మా. Yes, sir. సో అజంప్షన్ అనేది క్లియర్ గా రాయాలి. ఇట్ ఈస్ assumed that Jet Airways and ఎయిర్ ఇండియా Air India charges చార్జింగ్ the సేమ్ same. ఫేర్.
ఓకేనమ్మా, రైట్ Yes, sir. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎంతవరకు ఇస్తున్నాడమ్మా? 43,000 ఫర్ అడల్ట్స్, 15,000 ఫర్ చిల్డ్రన్ ఇచ్చాడు. ఓకేనమ్మా, Yes, sir. రైట్. సో ఇక్కడ మనం ఈ ఎయిర్ ఇండియా కూడా అంతే చార్జ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు మొత్తం ముగ్గురు పిల్లలకి వీళ్ళిద్దరు అడల్ట్స్ కి మొత్తం 58,000 ఇక్కడ ఎగ్జామ్షన్ వచ్చేస్తుందమ్మా. Yes, sir. సో 58,000 ఎగ్జామ్షన్ వచ్చేస్తే టాక్సిబుల్ వాల్యూ ఎంత? నిల్. 0, sir. Nil. ఓకే, రైట్. అదే నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి అడిగాడు, ఏమని? Twins 6 years old, sir. Son 3 years old, sir. ట్విన్స్ 6 years old అంటే మా ట్విన్స్ 6 years old అంటే ఫస్ట్ ట్విన్స్ పుట్టారు, ఆ తర్వాత First, బాయ్ పుట్టాడు. yes, sir. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుందమ్మా? ఓన్లీ 2 children కి మాత్రమే వస్తుంది, అంతే కదా? స్పౌస్ ప్లస్ 2 Yes, sir. children, అంతే కదమ్మా? ఉన్నవాళ్ళు 3 children, కానీ కాకపోతే ఫస్ట్ 2 children ఫస్ట్ కాన్పులో ఇద్దరు పుట్టేశారు కాబట్టి అక్కడ మనకి ఇద్దరితో ఆపేయచ్చు, కానీ వాడు ఇంకొకళ్ళకి అన్నాడు కాబట్టి ఇక్కడ 3 members ఉన్నా సరే ఎంతమందికి ఇస్తాడంటమ్మా? ఓన్లీ 2 Two children children కి. మాత్రమే ఇస్తాడంట. సో చిల్డ్రన్ ఒక్కొక్కరికి ఎంతమో అమౌంట్ 5,000 చొప్పున, అంటే 15,000 అన్నాడు కదా. 15,000 ఫర్ 3 children అంటే ఒక్కొక్క Three చిల్డ్రన్ కి ఎంత అవుతుంది? 5,000, sir. 5,000. సో ఈ అడల్ట్స్ కి ఎంప్లాయీ ప్లస్ స్పౌస్ కి ఎంత అవుతుందమ్మా? 43,000 43,000, sir. ప్లస్ 2 children కి 10,000, 10,000. అంటే టోటల్ గా ఎంత? 53,000 మాత్రమే. టోటల్ గా 58,000 అమౌంట్ వస్తే కనుక అందులో 53,000 మాత్రమే ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. అప్పుడు మిగతా 5,000 ఏమవుతుందమ్మా? Taxable amount, sir. Taxable amount. Will your answer be different అంటే? Yes, Yes, our sir. answer will be different. అర్థమైందమ్మా? Yes, sir. Is it clear or not? Yes, sir. సో ఎంతవరకు మనకి ఎగ్జామ్షన్ వస్తుంది అని చెప్పేసి అంటే వాడు ఎగ్జామ్షన్ అడిగాడు. 10(5) ప్రకారం మనకి ఎగ్జామ్షన్ ఎంత వస్తుంది అంటే కనుక ఫస్ట్ కేసులో ఎగ్జామ్షన్ ఈజ్ 58,000, సెకండ్ కేసులో ఎగ్జామ్షన్ ఈజ్ 53,000. ఇది మనం రాస్తే చాలమ్మా, అర్థమవుతుందా? Yes, sir. రైట్, ఆఫ్ చేశాను. నెక్స్ట్ మా నెక్స్ట్ 10(6), 10(7) అనే 2 ఎగ్జామ్షన్స్ ఉంటాయమ్మా. ఇవి మనం నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ మనం లాస్ట్ లో నేర్చుకుందాం అమ్మా. ఎగ్జామ్షన్స్ ఈ 2 కూడా మనం 912, 913 గురించి మాట్లాడుకునేటప్పుడు మనం అక్కడ 10(6), 10(7) గురించి మనం మాట్లాడుకుంటాం అమ్మా. సో డీమ్డ్ టు బి రిసీవ్డ్ అని చెప్పేసి అనే కేసెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ మనం మాట్లాడుకుంటాము. ఏంటది? 912 నుంచి 913 గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 10(6), 10(7) గురించి మాట్లాడుకుంటాం. దీన్ని మనం తర్వాత మనం మాట్లాడుకుందాం అమ్మా. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి హౌస్ రెంటల్ అలవెన్స్. 10(6), 10(7) గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం నేర్చుకోపోయేది ఏంటంటమ్మా? హౌస్ రెంటల్ అలవెన్స్ 1013A. ఇది రెడ్ విత్ రూల్ 2A. ఇక్కడ హౌస్ రెంటల్ అలవెన్స్ ఎంత వాల్యూ ట్యాక్సబుల్ చేయాలని చెప్పేసి, ఎంత వాల్యూ ఎగ్జామ్షన్ ఇవ్వాలి అని చెప్పేసి వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాడంటమ్మా? రూల్ 2A ప్రకారం వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయడం చెప్తాడంట. సో హౌస్ రెంటల్ అలవెన్స్ కి ఎగ్జామ్షన్ ఉంటుందని చెప్పేసి చెప్పింది ఎవరంట? దట్ ఈస్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. దానికి వాల్యూ ఎంత అనేది ఎలా చెప్పారంటే రూల్ 2A లో మనకి స్పెసిఫై చేశారని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. అమ్మా మణికంఠ, ఎస్ సార్. అమ్మా వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. మా కొంచెం గట్టిగా మాట్లాడవా? వినిపించలేదు నాకు. హలో సార్. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే, రైట్. ఇప్పుడు ఒక ఎంప్లాయీకి హౌస్ అనేది ఇద్దాం అనుకుంటున్నాడంట, అకామిడేషన్ ఇద్దాం అనుకుంటున్నాడంట. ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు చెప్పమ్మా? ఎంప్లాయరే ఎక్కడైనా హౌస్ ఇవ్వచ్చు సార్. సో ఎంప్లాయర్ ఓన్ అకామిడేషన్ ఉంటది కదా. ఓన్ అకామిడేషన్ ఉంటే కనుక ఆ ఓన్ అకామిడేషన్ ని ఎంప్లాయీకి ప్రొవైడ్ చేయొచ్చు, అంతేనా? ఎస్ సార్. ఇంకా లేకపోతే రెంట్ కే మనీ ఇవ్వచ్చు సార్. ఎంప్లాయర్
రెంట్ కి వాడే ప్రిమిసెస్ ని రెంట్ కి తీసుకుని ఆ రెంటెడ్ ప్రిమిసెస్ ని ఎంప్లాయీకి ప్రొవైడ్ చేయొచ్చు. అంతేనమ్మా? ఎస్ సార్. బై టేకింగ్ ఆన్ రెంట్. సో వాడు బై టేకింగ్ ఆన్ రెంట్ కి తీసుకుని వాడు ఇవ్వచ్చు, లేదా వాడు ఓన్ అకామిడేషన్ అనేది ఎంప్లాయీకి ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకా ఎంప్లాయీనే ఎక్కడైనా బయట ఉండు, నేను మనీ ఎంత అయితే అంత మనీ ఇచ్చేస్తా అంటాడు సార్. ఓకే, దాన్ని ఏమంటారు? కాంపెన్సేషన్. ఎంప్లాయర్ కెన్ గివ్ ఏంటమ్మా? కాంపెన్సేట్ రెంట్. అంటే నువ్వు అనేది ఏంటంటే కంప్లీట్ ఎంత ఇస్తే అంత రెంట్ కూడా నేను పే చేస్తాను అని చెప్పేసి చెప్తున్నట్టమ్మా. ఎస్ సార్. కాంపెన్సేట్ రెంట్ పెయిడ్ బై ఎంప్లాయీ. ఫస్ట్ ఎంప్లాయీ పే చేసేస్తాడు రెంట్ ని. ఆ పే చేసిన రెంట్ ని ఎవరు ఇస్తారంటే కాంపెన్సేషన్ ప్రొవైడ్ చేస్తాడంటే ఎంప్లాయర్. అంతేనమ్మా? ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఇంకా ఏమైనా వేస్ ఉన్నాయా? ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? ఇంకేమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? లేవు సార్. ఒక్కటి చూడమ్మా. ఇప్పుడు ఎంప్లాయీ నీ ఇష్టం, నువ్వు నీకు రెంట్ ఇస్తాను ఎంతైనా చూసుకో అని చెప్పేసానంటే, నార్మల్ ఎంప్లాయీ కూడా వాడు ఏం చేస్తాడమ్మా? వాడు వెళ్ళి ఒక ఇంద్రభవనం లాంటి బిల్డింగ్ రెంట్ కి తీసుకుంటాడు. ఆడు శాలరీ 10,000 ఆడు 30,000 రెంట్ లాగా అకామిడేషన్ తీసుకుంటాడు. అవునా? నేను కాంపెన్సేషన్ ఇస్తాను, నువ్వు రెంట్ ఎంతైనా తీసుకొని నేను ఇచ్చేస్తాను అంటే వాడు ఏం చేస్తాడు? 30,000 రెంట్ ఉన్న అకామిడేషన్ తీసుకుంటాడు. అవునా కదా? అంటే లిమిట్ పెడతాడు సార్. లిమిట్ పెట్టాలి. ఒకవేళ లిమిట్ పెట్టకపోతే అలా చేస్తారు. అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. సో ఈ లిమిట్ అనేది ఎలా పెడతారు అని చెప్పేసి అంటే కనుక, సపోజ్ నువ్వు రెంట్ ఎంత ప్రిన్సెస్ అయినా తీసుకో, నాకు సంబంధం లేదు, కానీ నేను ఫిక్స్డ్ అమౌంట్ అనేది నేను ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. అలా ఇవ్వచ్చమ్మా? ఇవ్వచ్చు సార్. దాన్ని ఏమంటారు? వాట్ యు కాల్ ఇట్ యాస్ అలవెన్స్. ఏమంటారు? అలవెన్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది యాక్చువల్ ఎక్స్పెండిచర్ స్పెంట్. నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టు. నువ్వు 30,000 రెంట్ ఉన్న బిల్డింగ్ అన్న తీసుకో, నేను మాత్రం ఇచ్చేది 5,000 మాత్రమే అని చెప్పాను. మిగిలినంతా నువ్వే నువ్వే తీసుకోవాలి అని చెప్పేసి నేను చెప్పాను. అలాంటప్పుడు నువ్వు అకామిడేషన్ ఎంత తీసుకుంటావు? అలవెన్స్ ఎంత అలౌ చేస్తే అంతకు తీసుకుంటాం సార్. అసలు ఇప్పుడు నువ్వు 2,000 ఖర్చు పెట్టి అకామిడేషన్ తీసుకున్నావు. అలాంటప్పుడు నేను 5,000 అకామిడేషన్ అలవెన్స్ ఇస్తానా? 5,000 అలవెన్స్ ఇస్తానా? ఇవ్వరు సార్. ఇవ్వనా? అంటే ఫిక్స్డ్ గా చెప్తే అలవెన్స్ ఎంత ఫిక్స్ చేస్తే అంత ఇస్తాడు సార్. ఇర్రెస్పెక్టివ్ గా అతను ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు సార్. యాక్చువల్ ఎక్స్పెండిచర్ స్పెంట్ అంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ నువ్వు రూపాయి కూడా స్పెండ్ చేయలే. నువ్వు వెళ్ళి ప్లాట్ఫామ్ మీద ఉండిపోతున్నావు. ఓకే, అయినా సరే రూపాయి ఖర్చు పెట్టట్లేదు నువ్వు. అయినా సరే నీకు ఇచ్చే అలవెన్స్ అనేది సేమ్ మారదు. అర్థమైందా? నువ్వు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా, తక్కువ ఖర్చు పెట్టుకుని సేవింగ్ చేసేసుకుంటున్నా అక్కడ మనకి సంబంధం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఇచ్చేదాన్ని ఏమంటారమ్మా? అలవెన్స్ అని చెప్పేసి అంటారు. అది ఖర్చు పెట్టచ్చు, ఖర్చు పెట్టకపోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇక్కడ పైన నువ్వు చెప్పిన ఓన్ అకామిడేషన్ ఇచ్చేయడం, లేదా బై రెంట్ తీసుకుని అకామిడేషన్ ఎంప్లాయీకి ఇవ్వడం, లేదా రెంట్ టోటల్ గా కాంపెన్సేట్ చేయడం, ఇవన్నిటిని కూడా మనం ఏమంటామంటే వి విల్ కాల్ ఇట్ యాస్ పర్క్విజిట్. ఏమంటామమ్మా? పర్క్విజిట్స్. ఇవన్నీ కూడా పర్క్విజిట్స్ లో మనం క్యాలిక్యులేషన్ లో నేర్చుకుంటాం. 17(2) అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. పర్క్విజిట్స్ క్యాలిక్యులేషన్ అక్కడ మనం మాట్లాడుకుంటామమ్మా. ఈ అలవెన్స్ ఏదైతే ఉంటుందో, అలవెన్స్ ఈస్ టాక్సబుల్, బట్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఎగ్జంప్టెడ్. ఎంతవరకు అంటే 10(13)A లో చెప్పిన వరకు మనకి ఏమవుతుందంట, ఈ అకామిడేషన్ అనేది హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది ఎగ్జంప్షన్ అనేది మనకి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. అర్థమైందా? అర్థమైంది సార్. 10(13)A లో దేని గురించి మాత్రమే డీల్ చేస్తున్నాం? అలవెన్స్ ఎంత అలౌ చేసాడో అది హౌస్ రెంటల్ అలవెన్స్ లో ఎంత వరకు ఎగ్జంప్టెడ్ అనేది మాత్రమే చూస్తున్నాం. హౌస్ రెంటల్ అలవెన్స్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యాక్చువల్ ఎక్స్పెండిచర్ నీకు లంసమ్ అమౌంట్ ఇస్తాను, ఖర్చుతో సంబంధం లేకుండా ఇస్తారమ్మా. అలాంటి దాంట్లోంచి మనకి ఎగ్జంప్షన్ అనేది ఎంత వరకు ఇస్తారనేది మనకి 10(13)A లో చెప్తున్నాడు.
మా అర్థమవుతుందా? ఎస్ సార్. రైట్, ఓకే. ఇప్పుడు ఒకసారి ప్రొవిజన్ చదువుదాం అమ్మా. ఒకసారి చదువమ్మా ప్రొవిజన్. House rent allowance granted to an SSC by his employer is exempt to the extent of the least of the following. ఓకే, సో ఎగ్జామ్షన్స్ ఎప్పుడు కూడా మనకి ఎంత తక్కువ ఇస్తే అంత మంచిదని కాబట్టి ఏమి చెప్తాడమ్మా? లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనే చెప్తాడు. ట్యాక్సబుల్ చేసే చోట ఏం చెప్తాడమ్మా? ఏది ఎక్కువ అయితే చేస్తానంటాడు కదమ్మా. ఎస్ సార్. సో జనరల్ గా గవర్నమెంట్ ఎప్పుడు కూడా వాడి స్వార్థం చూసుకుంటాడు. వాడికి ట్యాక్స్ ఎక్కువ కావాలి, ఎగ్జామ్షన్స్ తక్కువ వెళ్ళాలి. సో ఎగ్జామ్షన్ ఎక్కువ వెళ్తే ట్యాక్స్ తక్కువ వస్తుంది కాబట్టి ఎగ్జామ్షన్ తక్కువ వెళ్ళాలి కాబట్టి వాడు ఏం చేస్తాడు? లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అంటాడు. ఎస్ సార్. రైట్, సో చదువమ్మా. Excess of rent paid over 10% of salary due from the relevant period. Due for the relevant period. ఓకే, అక్కడ అక్కడ చదివిన దాంట్లో నీకు ఏం అర్థమైందమ్మా? ఎక్సెస్ ఆఫ్ రెంట్ పెయిడ్ ఓవర్ 10% ఆఫ్ ది సాలరీ డ్యూ ఫర్ ది రెలవెంట్ పీరియడ్ అంటే ఏమంటున్నాడమ్మా? ఇప్పుడు ఎంప్లాయీకి వచ్చి శాలరీ రెంట్ పెయిడ్ ఎంతైతే ఉంటుందో ఆ రెంట్ పెయిడ్ లోంచి 10% ఆఫ్ సాలరీ తీసేయమన్నాడు. తీసేస్తే ఏమొస్తుందమ్మా? ఇన్ ఎక్సెస్ ఏమో అమౌంట్ వస్తుంది కదా. ఎస్ సార్. ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది 10% ఆఫ్ సాలరీ రెంట్ పెయిడ్ అని అన్నాడు. రెంట్ పెయిడ్ లోంచి 10% తీసేస్తే ఇంకా మిగిలినంత కూడా ఇన్ ఎక్సెస్ అమౌంటే కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఇన్ ఎక్సెస్ అమౌంట్ ఏ పీరియడ్ చూడమంటున్నాడు? రెలెవెంట్ ఆ పీరియడ్ సార్. ఫర్ ది రెలెవెంట్ పీరియడ్. వాట్ ఈస్ రెలెవెంట్ పీరియడ్? రెలెవెంట్ పీరియడ్ అంటే ఏంటి అంటే రెలెవెంట్ పీరియడ్ కూడా డెఫినేషన్ ఎక్కడైనా డిఫైన్ చేసేటమో మనం చూడాలమ్మా. ఇక్కడ చూడు, రెలెవెంట్ పీరియడ్ ని డిఫైన్ చేసాడు. ఏం చెప్పాడు చదవమ్మా? రెలెవెంట్ పీరియడ్ మీన్స్ బాక్స్ లో చెప్పాడు. Relevant period means the period during which the said accommodation was occupied by the SSC during the previous year. Occupied by the SSC during the previous year. Previous year. ఇక్కడ relevant period అంటే మనం ఏం తీసుకోవాలంట? మనం ఎన్నాళ్ళైతే అకామిడేషన్ ని ఆక్యుపై చేసామో ఆక్యుపైడ్ పీరియడ్. సార్ ఆక్యుపైడ్ పీరియడ్ కి రెంట్ మనం పే చేసి చూడమంటున్నాడా? ఇక్కడ మనం ఆక్యుపై చేసిన పీరియడ్ కి రెలెవెంట్ పీరియడ్, ఆక్యుపై చేసిన పీరియడ్ ని రెలెవెంట్ పీరియడ్ అంటున్నాడు. ఆ రెలెవెంట్ పీరియడ్ కి డ్యూ ఎంతైతే అవుతుందో ఆ డ్యూ అమౌంట్ ని మనకు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ. ఇక్కడ రెంట్ ఎంతైతే పే చేసామో అందులోంచి ఇక్కడ మనకి ఏంటంటే సాలరీ డ్యూ మనం చూడాలంట. సాలరీ అంటే ఏంటి? అది 10% ఆఫ్ సాలరీ చూసుకోవాలి. ఇక్కడ ఎన్నాళ్ళైతే ఈ ప్రిన్సెస్ ఆక్యుపై చేశాడో ఆ పీరియడ్ ని రెలెవెంట్ పీరియడ్ అంటారు. ఆ రెలెవెంట్ పీరియడ్ కి సాలరీ అనేది తీసుకుని ఆ సాలరీలో 10% అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంట. ఆ సాలరీ రిసీవ్ అవ్వకపోయినా పర్లేదు, డ్యూ బేసిస్ లో మనం చూడాలంట. అర్థమైందా? ఎస్ సార్. రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ ది సాలరీ. అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది సార్. సో ఎక్సెస్ ఆఫ్ రెంట్ పెయిడ్ అంటే ఎంతకంటే మనం రెంట్ పే చేసాము అని చెప్పేసి చూస్తున్నాం. 10% ఆఫ్ ది సాలరీ కంటే రెంట్ పే చేస్తాం. 10% ఆఫ్ ది సాలరీ అన్నప్పుడు సాలరీ కంటే అంటే సాలరీ డ్యూ అయింది అన్నట్టు. ఆ పీరియడ్ కి రిలవెంట్ పీరియడ్ కి సాలరీ ఎంతైతే డ్యూ అయిందో ఆ సాలరీ రాకపోయినా పర్లేదు, డ్యూ అనేది తీసుకుని ఆ పీరియడ్ కి సాలరీ మీద మనం 10% తీసుకుంటాం. అంతకంటే ఎక్కువ ఎంతైతే రెంట్ పే చేసామో చూడాలంట. అర్థమైందమ్మా? సో ఫస్ట్ కండిషన్ ఇస్ రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ. ఇంకా సాలరీ అంటే ఏంటో డిఫైన్ చేసుకోవాలా? సాలరీ అంటే ఏంటో డిఫైన్ చేసుకున్నామా? ఇక 10% ఆఫ్ సాలరీ అంటే ఏంటో తెలుసా మనకి? ఇంకా తెలియదు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ సెకండ్ చూడు, సెకండ్ కండిషన్. ఇఫ్ ది అకామిడేషన్ ఈజ్ ఇన్ ముంబై, కలకత్తా, ఢిల్లీ ఆర్ చెన్నై, 50% ఆఫ్ సాలరీ. 4 మెట్రో సిటీస్ చెప్తున్నాడు. ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై. ఈ 4 సిటీస్ లో అయితే కనుక ఏమని చెప్పడమా? 50% ఆఫ్ ది సాలరీ. అండ్ ఇన్ ఎనీ అదర్ ప్లేసెస్ అయితే 40% ఆఫ్ ది సాలరీ డ్యూ ఫర్ ద రెలెవెంట్ పీరియడ్. 50%, 40% తీసుకోమంటున్నాడు. సెకండ్ కండిషన్ చూస్తే కనుక ఇఫ్ యువర్ అకామిడేషన్ ఈజ్ ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా
ఈ 4 సిటీస్ అయితే కనుక 50% ఆఫ్ శాలరీ. మళ్ళీ ఇక్కడ శాలరీ అంటే శాలరీ డ్యూ ఫర్ ద రెలవెంట్ పీరియడ్. అదే ఎనీ అదర్ సిటీ అయితే కనుక 40% of salary 40% ఆఫ్ శాలరీ due for the relevant period. డ్యూ ఫర్ ద రెలవెంట్ పీరియడ్ అనేది మారట్లా. అర్థమైందా? Yes, sir. రైట్. సో ఇక్కడేమో ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా ఈ 4 సిటీస్ లో 50% ఆఫ్ శాలరీ డ్యూ ఫర్ ద రెలవెంట్ పీరియడ్. ఎనీ అదర్ సిటీ అయితే కనుక 40% ఆఫ్ శాలరీ డ్యూ ఫర్ ద రెలవెంట్ పీరియడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి చెప్తున్నాడు. రెలవెంట్ పీరియడ్ కి డ్యూ అయిపోవాలి. ఆ శాలరీని మనం తీసుకుంటాం. శాలరీ అంటే ఇంకా మనం చూడలేదు. అండ్ థర్డ్ కండిషన్ ఏం చెప్పాడమ్మా? ఈ మూడిట్లో ఏది తక్కువ అయితే తీసుకోవాలి. థర్డ్ కండిషన్ ఏం చెప్పాడు? Actual allowance received for the relevant period. యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్. సో యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ ఫర్ ది రెలవెంట్ పీరియడ్. ఓకే. ఫర్ ఇక్కడ మళ్ళీ రెలవెంట్ పీరియడ్ అంటే ఏమనుకున్నామమ్మా? ఎన్నాళ్ళైతే మనం ఆ పీరియడ్ రెలవెంట్ పీరియడ్ అంటున్నాడు. ఆ రెలవెంట్ పీరియడ్ కి శాలరీ ఎంతైతే డ్యూ అయిందో ఆ డ్యూ అయిన శాలరీ నుంచి 10%. సపోజ్ మనం 3 months అకామిడేషన్ ని ఆక్యుపై చేసాం అనుకోమ్మా, ఆ 3 months కి శాలరీ అనేది చూడాలి. అర్థమవుతుందా? ఇయర్ అంతటికి ఆ శాలరీ చూడాల్సింది. సపోజ్ ఇయర్ అంతా మనం రెంటెడ్ హౌస్ లోనే ఉన్నాము, రెంట్ పే చేసాము అనుకుంటే కనుక ఎన్నాళ్ళు అయితే రెంటెడ్ ప్రిన్సెస్ ఆక్యుపై చేసామో ఆ పీరియడ్ కి సంబంధించిన శాలరీ తీసుకోవాలమ్మా. అర్థమైందా? Yes, sir. రైట్. సో ఇప్పుడు శాలరీ అంటే ఏంటో చూద్దాం. శాలరీ అంటే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ లో శాలరీ అంటే ఏం చెప్పాడమ్మా? మా ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఉంది కదా, అక్కడ కూడా 1/5 ఆఫ్ ది శాలరీ అని చూసాం కదా. Yes, sir. అక్కడ శాలరీ అంటే ఏమని చెప్పాడమ్మా? Basic salary, sir. బేసిక్ శాలరీ. మరి ఇక్కడ శాలరీ అంటే ఏం చెప్పాడు అంటే చూడు, ఇక్కడ బాక్స్ లో చెప్పాడు చూడమ్మా. Salary for this purpose means basic salary plus DA if the provided in terms of the employment and commission as a fixed percentage of the turnover achieved by employee calculated on the basis on the due basis for the relevant period అని అన్నాడు. ఓకే. శాలరీ అంటే ఇక్కడ ఏం చెప్పాడమ్మా? బేసిక్ శాలరీ ప్లస్ డిఏ. డిఏ ఎలాగంటమ్మా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ అన్నాడు. దీన్ని ఇంకొకలా కూడా అనొచ్చు. యాజ్ పార్ట్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఓకే. అంటే మనకి టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ లో మనకి క్లియర్ గా చెప్పాడంట. ఏమని? మీకు డిఏ కూడా ఇస్తాము అని చెప్పేసండి. అలా డిఏ గనక టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ అంటే అందులో చెప్తే గనక అమ్మా ఇక్కడ చెప్పకుండా కూడా డిఏ ఇవ్వచ్చా? టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ లో ప్రొవైడ్ చేయకుండా కూడా మనకి డిఏ అనేది ఇవ్వచ్చు. సో కానీ టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తే, ఇక్కడ టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ లో ప్రొవైడ్ చేస్తే డిఏ అనేది ఒకలాగా, అలా ప్రొవైడ్ చేయకపోతే డిఏ అనేది ఒకలాగా ఉంటుందంటమ్మా. ఓకే. సో అంటే మనకి డిఏ అంటే ఇన్ఫ్లేషనరీ అడ్జస్ట్మెంట్. మనకి ప్రైసెస్ చేంజ్ ఇన్ ప్రైసెస్ అనేవి పెరుగుతున్న కొద్దీ దానికి సంబంధించిన డియర్నెస్ అలవెన్స్ అనేది మనం పే చేస్తాం. కాంపన్సేషన్ గా పే చేసేదే డిఏ అమ్మ. ఆ డిఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ ఉంటేనే మనం ఇంక్లూడ్ చేస్తాము. ఒకవేళ నాట్ సో ప్రొవైడెడ్ మీకు క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చాడు, డిఏ పార్ట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ అండ్ పార్ట్ ఆఫ్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ అని చెప్పి క్లియర్ గా చెప్పాడు అనుకోమ్మా. అప్పుడు ఏం తీసుకుంటామంట? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్ మాత్రమే మనం తీసుకుంటామంట. సో తర్వాత కమిషన్, ఫిక్స్డ్ కమిషన్ ఇస్తే కాదంట. ఫిక్స్డ్ కమిషన్ ఇస్తే అసలు ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కమిషన్ ఎలాగంట? యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ సో అచీవ్డ్. మనకి అక్కడ ఫిక్స్డ్ పెన్షన్ ఇచ్చాడంటే కనుక ఇక్కడ శాలరీ క్యాలిక్యులేషన్ ఇంక్లూడ్ చేయాల్సిన
అవసరం లేదు. ఓకే, ఇక్కడ వీటిని ఏ పీరియడ్ చూడాలంట? ఫర్ ద రిలవెంట్ పీరియడ్ కి మనం చూడాలంట. ఆ రిలవెంట్ పీరియడ్ అంటే మనం ఎన్నాళ్ళైతే అకామిడేషన్ లో ఉన్నామో ఆ రిలవెంట్ పీరియడ్ కి ఏ బేసిస్ లో చూడాలంటమ్మా? డ్యూ బేసిస్ లో. మనకి డ్యూ అయిన బేసిస్ లో ఆ రిలవెంట్ పీరియడ్ కి బేసిక్ సాలరీ ప్లస్ డిఏ ప్లస్ కమిషన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ది టర్న్ ఓవర్ సో అచీవ్డ్. కమిషన్ యాజ్ ఎ ఫిక్స్డ్ అమౌంట్ కింద ఉంటే కనుక వీ షుడ్ నాట్ ఇంక్లూడ్. అలా లేకపోతే కనుక అప్పుడు మనం కమిషన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ది టర్న్ ఓవర్ సో అచీవ్డ్ కింద మనం మాట్లాడుకుంటా ఉంటాము. సో దాన్ని ఇంక్లూడ్ చేసి శాలరీ అనేది కనుక్కోవాలంట. అలా కనుక్కున్న శాలరీ మీద ఇక్కడ మనం ఏం అప్లై చేయాలి? 10% ఆఫ్ ది శాలరీ వేసిన, సో రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ ది శాలరీ వేసిన, లేకపోతే 50% ఆఫ్ ది శాలరీ ఆర్ 40% ఆఫ్ ది శాలరీ క్యాలిక్యులేట్ చేసిన ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అని చెప్తున్నారు అన్నమాట. ఓకే, రైట్. సో ఇది విత్ రెస్పెక్ట్ టు హెచ్ఆర్ఏ క్యాలిక్యులేషన్ అన్నమాట. సో ఒక ప్రాబ్లం చేద్దాం. ఒక ప్రాబ్లం చేసిన తర్వాత వీళ్ళు డీటెయిల్డ్ గా మనకి అర్థమవుతుంది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనకి క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట. ఓకే, సో క్వశ్చన్ ఎవరు చదువుతారు? మా మణికంఠ నువ్వే చదువమ్మా క్వశ్చన్. Okay, sir. ప్రాబ్లం నెంబర్ Mr. Jakara staying at Chennai receives 12,500 monthly as basic salary, rupees 15,000 monthly as dearness allowances provided in terms of employment, and 4% as commission on turnover achieved by him. He is paid house rent allowances of rupees 1,800 per month. The turnover achieved by him for the year is rupees 15 lakhs. House rent paid by him is rupees 2,500 per month. He received advance salary of rupees 50,000 in March 2021 relating to the period April to July 2020. Determine the tax 2021 quantum అని of రాసుకున్నమాట. ఏప్రిల్ టు జూలై 2021 అని రాసుకున్నాం. అడ్వాన్స్ గా వచ్చింది అంటున్నాడు కదా, మార్చ్ sir. మంత్ లో అడ్వాన్స్ గా వచ్చింది. ఇప్పుడు ఏప్రిల్ టు జూలై 2021 కి సంబంధించి ముందుగా వచ్చింది అది. Yes, sir. Determine the taxable quantum of house rent allowance. ఓకే, సో డిటర్మైన్ ది టాక్సబుల్ క్వాంటమ్ ఆఫ్ హౌస్ రెంటల్ అలవెన్స్ అని చెప్పేసి అని అన్నాడు. రైట్. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ హెచ్ఆర్ఏ ఎంత వచ్చిందమ్మా? ఓన్లీ టాక్సబుల్ క్వాంటమ్ ఆఫ్ హెచ్ఆర్ఏ అన్నాడు కాబట్టి హెచ్ఆర్ఏ నుంచి 1013A ఎగ్జంప్షన్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? టాక్సబుల్ హెచ్ఆర్ఏ వస్తుంది, అంతే కదా? Yes, sir. Yes, sir. హెచ్ఆర్ఏ ఎంత వచ్చింది? 1,800 per month. 1800 into 12. 21,600, sir. 21,600 600. less 1013A exemption, అంతే కదమ్మా? 1013A exemption ఎంత అని చెప్పేసానంటే విచ్ ఎవర్ ఇస్ లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటే ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం? ఫస్ట్ కండిషన్ ఏం చెప్పాడు? రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ అన్నాడు. ఇక్కడ ఎన్నాళ్ళు అకామిడేషన్ లో ఉన్నాడు? ఫర్ ద రెలవెంట్ పీరియడ్ చూడాలంటే మనం ఎన్నాళ్ళు అకామిడేషన్ లో ఉన్నాడమ్మా చెప్పాడా? ఏం చెప్పలేదు సార్. సో ఏమి చెప్పకపోతే మన అజంప్షన్ ఏం తీసుకుంటాం? కంప్లీట్ ఇయర్ అంతా కూడా 1 year. Yes, sir. వాడు అజంప్షన్ ఏంటి? కంప్లీట్ 1 year కూడా వాడు Complete year, sir. రెంటెడ్ అకామిడేషన్ లో ఉన్నాడు అని చెప్పేసాను. అమ్మా అర్థమైందా? Yes, sir. రైట్. ఇప్పుడు చెప్పు ఫస్ట్ కండిషన్ ఏంటి చెప్పు. ఫస్ట్ మనం చూడాల్సింది రెంట్ పెయిడ్ ఎంత? Yes, sir. రెంట్ పెయిడ్ ఎంతమ్మా? he is paid house rent allowance of 1,800 per month అన్నాడు. ఓకే, రెంట్ ఎంత పే చేశాడు? he house rent paid by him is 2,500 per month, అంతేనమ్మా? Yes, sir. 2,500 into 12 అంటే రిలవెంట్ పీరియడ్ 12 కదా మనకు అజంప్షన్ sir. ప్రకారం. అంటే Yes, sir. ఎంతమ్మా? 30,000, sir. 30,000 మైనస్ 10% ఆఫ్ సాలరీ. 10% of salary, sir. సాలరీ అంటే ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ ముందు క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోవాలి. సాలరీ అంటే ఏమేమి వస్తాయి? Basic salary plus dearness allowances plus బేసిక్ సాలరీ ప్లస్ టిఏ
డిఏ కూడా ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సో ప్రొవైడెడ్. ఎస్ సార్. తర్వాత కమిషన్ యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ సో అచీవ్డ్. బేసిక్ 50 సాలరీ lakhs ఎంత? into 4%. Basic salary 1,50,000 sir. 12,500 into 12. 12. Okay. 1,50,000 sir. 1,50,000. Okay. DA 1,500 80 monthly as DA అంటే 18,000 18,000 sir. plus commission as a percentage of turnover so achieved. ఇక్కడ DA in terms of employment so provided కదా? Provided in Yes, sir. terms of employment అని అన్నాడు. అంతేనా? Yes, sir. కాబట్టి Yes, sir. ఖచ్చితంగా Yes, sir. తీసుకుంటున్నాం. కమిషన్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ టర్న్ ఓవర్ సో అచీవ్డ్ ఎంత 60,000 sir. 60,000. 15 lakhs మనకి టర్న్ ఓవర్ అయితే అందు మీద 4% మనకి కమిషన్ అంటే ఎంత అవుతుందమ్మా? 2,28,000 sir. 2,28,000. దీని మీదే Into 10% అనేది 10%, క్యాలిక్యులేట్ sir. చేయాలి. ఓకే, 10% ఆఫ్ సాలరీ అంటే ఎంత అవుతుంది? 22,800. సో 30,000 మైనస్ 22,800 అంటే ఎంతమ్మా? 7,200 sir. 7,200. సో ఇలాంటి ఇంకా రెండు ఉన్నాయి క్యాలిక్యులేషన్స్. సెకండ్ ఏంటి? Yes sir. ఇక్కడ ఈడు చెన్నై అన్నాడు. చెన్నై అనగానే మనకి ఎంత వస్తుందమ్మా? Metropolitan 50% ఆఫ్ ది 50% sir. సాలరీ. 2,28,000 లో మనం దీని మీద కదా 50% కూడా చేయాల్సింది. Yes sir. సో 2,28,000 into 50% అంటే ఎంతమ్మా? 1,14,000. 1,14,000. సో Yes, sir. తర్వాత యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ 21,600 అంతే కదా? Yes sir. సో Yes, విచ్ sir. ఎవర్ ఇస్ లెస్, మూడిట్లో ఏది తక్కువ? 7,200 sir. సో ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 1013A ఎంత వస్తుంది? 7,200. 7,200. తీసేస్తే 14,400 sir. 14,400 ఏంటి? టాక్సబుల్ పోర్షన్ ఆఫ్ ది Taxable హెచ్ఆర్ఏ. house rent allowances. హౌస్ రెంట్ అలవెన్స్, టాక్సబుల్ పోర్షన్ ఆఫ్ ది హౌస్ రెంట్ Yes, sir. అలవెన్స్ మనకి 14,400 Yes sir. అంతేనమ్మా? Yes sir. సో ఇక్కడ ఆల్రెడీ వచ్చింది ఆన్సర్. Yes sir. వచ్చింది sir. ఇక్కడ శాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం పీరియడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ రెలవెంట్ Yes, sir. పీరియడ్ అనేది మనం చూసుకునేటప్పుడు డ్యూ బేసిస్ లో. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ లో మనకి అడ్వాన్స్ శాలరీ రిసీవ్డ్ అని చెప్పేసి అని అన్నాడు కదా. అడ్వాన్స్ శాలరీ sir. రిసీవ్డ్ ఎందుకు కన్సిడర్ చేయలేదు మనం? అంటే మన డ్యూ బేసిస్ తీసుకోవాలి సార్. అడ్వాన్స్ మనకి irrelevant అడ్వాన్స్ sir. గా వచ్చింది కూడా ఇది అసలు టోటల్ కంప్లీట్ గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోమ్మా. కంప్లీట్ గా Yes, ట్యాక్స్ sir. క్యాలిక్యులేట్ చేయమంటే అప్పుడు ఈ 50,000 కన్సిడర్ చేస్తామా చేయమా? టాక్సబుల్ శాలరీ Yes, అడిగితే కనుక yes, sir. చేస్తాం సార్. టాక్సబుల్ శాలరీ అడిగితే కనుక 50,000 ని కన్సిడర్ చేయాలి. అది టాక్సబుల్ Yes, శాలరీ అని చెప్పేసి మనల్ని అడగలేదు. ఎస్ సార్. ఒకవేళ టాక్సబుల్ శాలరీ క్యాలిక్యులేట్ చేస్తే టాక్సబుల్ శాలరీ ఎంత వస్తుంది చెప్పమ్మా? వాట్ ఈస్ టాక్సబుల్ శాలరీ? ఓకే, సో ఫస్ట్ బేసిక్ శాలరీ అంటే 1,50,000. నెక్స్ట్ డిఏ డిఏ 18,000. 18,000. కమిషన్ 4% 60,000 60,000. ప్లస్ received in advance 50,000 salary. అడ్వాన్స్ ఆఫ్ సాలరీ 50,000. 50,000. ఇంకా హెచ్ఆర్ఏ అంతే కదమ్మా? టాక్సబుల్ హెచ్ఆర్ఏ ఉంది కదా. ఎస్ సార్. టాక్సబుల్ హెచ్ఆర్ఏ ఎంత? 14,400. అంతేనా? ఎస్ సార్. ఇంకేమన్నా ఉన్నాయా ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇన్కమ్స్? లేవు సార్. ఇంకా ఇంకేం లేవు కదమ్మా? లేవు సార్. రైట్. ఇప్పుడు టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 2,92,400. 2,92,400. అమ్మ ఇక్కడ హెచ్ఆర్ఏ అన్నప్పుడు 21,600 మైనస్ 7,200 ఇది ఎగ్జామ్షన్ కాబట్టి ఇన్కమ్ లోకి ఇంక్లూడ్ అవ్వదు. అంతేనా? ఎస్ సార్. సో గ్రాస్ సాలరీ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎగ్జామ్షన్ అనేది మైనస్ చేసేసే వాల్యూ తీసుకున్నాం ఇక్కడ. అర్థమైందా? ఎస్ సార్. రైట్. మా వెంకటలక్ష్మి
Yes, sir. ప్రాబ్లం నెంబర్ 7 చదవమ్మా. Mr. Sharma is employed with Aspire Systems Limited on a basic salary of 10,000 per month. Also entitled to dearness allowance at the rate of 100% of basic salary, 50% of which is included in salary as per terms of the employment. The company gives him house rent allowances 6,000 per month, which was increased to 7,000 per month, with effected from 1/1/2021. He also got an increment of 1,000 per month in his basic salary with effect from 1/2/2021. Rent paid by him during the previous year 2020-21 is as under. April and May 2020 nil, as he stayed with his parents. June to October 2020 6,000 per month for an accommodation in Hyderabad. November 2020 to March 2021 8,000 per month for an accommodation in Chennai. Compute his gross salary for the assessment year 2021-22 2022. అసెస్మెంట్ ఇయర్ 2021-22 అంతే కదమ్మా. Yes, sir. సో ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఈ లోపు మీరు చేసుకుని రావాలి. ఓకేనమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ sir. ప్రాబ్లం. సో నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఇది టైం సరిపోదు ఇప్పుడు మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే. ఓకే రైట్. Yes, sir. సో ఇక్కడతో